यतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणि चराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदनां वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षि कलित विपंची विभासि वैरिंची वागर्थाविव संपृक्तौ वागर्थ प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायण समारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यज्ञेश अच्युत गोविंद माधव अनंत केशव कृष्ण विष्णु हृषीकेश वासुदेव नमोस्तुते श्री वासुदेव नमोस्तुते शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री विष्णुरूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः సుఖయోగీంద్రుడు పరీక్షణ్ మహారాజుకు అనుగ్రహించినటువంటి భాగవతంలో మొదటగా భాగవత స్వరూప స్వభావాలు చెప్పుకుని అందులో ముఖ్య ఘట్టాల్లో ధ్రువ చరిత్రని పురంజనోపాఖ్యానం చెప్పుకుని తర్వాత భరతోపాఖ్యానం చెప్పుకుంటున్నాం. దీనికి సాధారణంగా జడభరతోపాఖ్యానం అని ప్రసిద్ధి. ఎక్కడా కూడా ఈయనకి జడభరతుడని పేరు మనకు కనబడదు. భరతుడు అనేది ఈయన పేరు. అయితే మనకు భరత శబ్దంతో ఇద్దరు ముగ్గురు ఉండడంతో ఈయన ప్రత్యేకత తెలుసుకోవడం కోసం జడ అనే పదాన్ని కలుపుకున్నాం. జడభరతుడు. జడభరతుడు అనే మాటకి జడ అంటే అవధూతలు మామూలు వాళ్ళ కంటికి జడుల వలె ఉన్మత్తుల వలె బాలుల వలె కనిపిస్తారు. అందుకు జడును వలె సంచరించే జ్ఞాని గనక జడభరతుడు అన్నారు. జడత్వం అంటే సాధారణంగా దేనికైనా స్పందించకపోతే జడత్వం అని అంటారు. లౌకికమైన సుఖదుఖాలకి స్పందించని జడత్వం జ్ఞానికి ఉంటుంది. వాటికి స్పందిపుంచిపోతూ ఉంటాం మనం. అందుకు లౌకిక వికారాలకి చలించని లక్షణం జ్ఞాన లక్షణం. అది జ్ఞానానికి సంబంధించిన లక్షణం. అంతేగాని జ్ఞానం ఎప్పుడు జడం కాదు, చైతన్య స్వరూపమే. లౌకికుల దృష్టిలో అది జడవత్ కనబడుతోంది కనుక భరతునికి జడభరతుడు అన్నాం. కానీ నిజానికి జడం లేని భరతుడు ఈయనే. జడత్వం అంతా మనకున్నది, ఆయనకి లేదు. కనుక సంసారులందరూ జడులు. కానీ సంసారంలో ప్రధానికి చలించిపోతుంటారు కనుక వీళ్ళు జడులు కారు అనుకుంటూ ఉంటాం. వాళ్ళు దేనికి చలించరు కనుక వాళ్ళు మహా కఠినమైన శిలవలే ఉంటారట. ఆపత్సుచు
మహాశ్చర్య వాళ్ళ చిత్తం ఎలా ఉంటుందంటే శిలాసంఘాత కర్కశ అన్నారు, అంత కఠినంగా ఉంటుంది. అందుకు జడత్వం అనే దాన్ని మన కోణంలో పరిశీలించాం, కానీ ఆయన కేవలం చిత్స్వరూపుడు అని అర్థం చేసుకోవాలి. మొత్తానికి అటువంటి జ్ఞాని అయినటువంటి భరతుని యొక్క చరిత్ర చాలా ఉదాత్తమైనది. ఇప్పుడు ఆయన 3వ జన్మ చెప్పుకుంటున్నాం. అప్పుడు కూడా జడభరతుడిని మన వ్యవహారం కోసం వాడుతున్నాం. అప్పుడు ఏం పేరు అనేది గ్రంథంలో కూడా లేదు. ఎందుకంటే అసలు నామరూపాభిమానం లేని స్థితిలో ఉన్నవాడికి నామం ఏమిటో అని వెతుక్కోవడం కూడా వివేకమే. కానీ ఆయన మొదటగా భరతుడైనా తర్వాత మళ్ళీ లేడి జన్మను పొంది ఆ తర్వాత ఇటు వచ్చాడు. దీన్ని బట్టి 3 జన్మల ప్రారంధం ఇది గ్రహించవలసింది. ఆ ప్రారంధ శేషాన్ని అనుభవిస్తున్నాడు ఆయన. అది లేడి జన్మలో ప్రారంధ శేషం అయిపోయినది. తర్వాత ఆయన పొందిన విప్రజన్మలో కూడాను అది ఆ ప్రారంధాన్ని అనుభవిస్తున్నాడే తప్ప, పైగా అనుభవిస్తున్నాడు కాదు, ప్రారంధ వశాత్తు ఈ దేహంలో ఉన్నాడు కానీ జీవన్ముక్తుడే అతడు. ఇది కూడా గ్రహించవలసిన అంశం. అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. ఆయన యొక్క జీవిత వృత్తాంతంలో ప్రధానమైన 2 ఘట్టాలు భద్రకాళీదేవి యొక్క ఘట్టం చెప్పుకున్నాం. ఆ తర్వాత రహూగణుడు, ఇది ప్రధానమైన కథ. రహూగణుడు పల్లకీని మోస్తూ ఉన్నాడు. రహూగణుడు ఉద్దేశం ఏమిటి అంటే కపిలాచార్యులను కలుసుకుని జ్ఞానం అడుగుదామని. అలా వెళుతున్న వాడికి పల్లకి బోయి దొరకకపోవడం, ఆస్థానం ఈయన రావడం అంటే ఏ ఆచార్యుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడో ఆచార్య తేజమే ఇక్కడ ఈ విధంగా అనుగ్రహించింది. అదే కానీ ఇతను వేటకో లేక ఏ పెళ్ళికో వెళ్ళబోతూ ఉంటే ఈ విధంగా వచ్చేవాడు కాడేమో మనకు తెలియదు. మొత్తానికి ఆ లక్ష్యం జ్ఞానం అనే లక్ష్యంతో వెళుతున్నందుకు గాను జ్ఞానస్వరూపం ఆ విధంగా సాక్షాత్కరించింది. అతను యోగ్యుడు గనకే నీ ప్రస్తావన చేశాడు ఇక్కడ. అప్పుడు ఒక్కసారి క్షమించమని వేడుకున్నాడు. ఆయన పాదాల మీద పడ్డాడు రహుగణుడు పల్లకిది. తన్మే భవాన్ నరదేవాభిమానమదేన తుచ్చీకృత సత్తమస్య. నేను చాలా తప్పు చేశాను. ఎందువల్ల అంటే నేను నరదేవుణ్ణి అనే అభిమానము చేత, అనగా చక్రవర్తి అనేటువంటి అహంకారం చేత నేను సత్పురుషుణ్ణి తిరస్కరించాను. ఇది మహాదోషం. ఎందుకంటే సృష్టిలో అన్ని పాపాల కంటే మహాపాపం ఏంటంటే సత్పురుషుల్ని అవమానించడం. దీనికి నిష్కృతి లేదు. దేవతలైనా సరే సత్పురుషుల్ని అవమానిస్తే దెబ్బతింటారు సుమా. దీనికి అనేక కథలున్నాయి. నహుషుడు అగస్త్యుని అవమానించేటువంటి స్థితికి వెళ్ళాడు. అందుకు నేను చేసిన ఈ దోషాన్ని మీరు దయతో క్షమించాలి అని చెప్పి తాను శాస్త్రముల ద్వారా పొందినటువంటి ఆత్మపరమైన జ్ఞానంపై తనకున్న అవగాహన ఏదో తెలియజేసి సందేహాన్ని వెలిబుచ్చితే ఆయన అంటున్నాడు, అకోవిద కోవిదవాదవాదాన్ వదస్యథో నాతివిదాం వరిష్ఠ నూరయోగి వ్యవహారమేనం తత్వావమర్శేన సహామనంతి. అతను ఏం మాట్లాడాడు? నువ్వు ఆత్మ పదార్థం గురించి, వ్యవహారమైనటువంటి నామరూపాత్మకమైన జగత్తు గురించి కలిపేసి కొంచెం అయోమయావస్థలో మాట్లాడాడు. ఆత్మ దేనికి అంటదంటారు. సత్యంగా చూస్తే ఒకటే ఆత్మ అంటారు. నామరూపాలనే మిథ్యలు అన్నప్పుడు మన నామరూపాత్మైన వాటి వల్ల కొన్ని ప్రయోజనాలు పొందుతున్నాం కదా. అటువంటిప్పుడు అది ఎలా అనగలము అన్నదానికి తెలిసి తెలియని కొన్ని శాస్త్రవాక్యములు పుక్కిటి పట్టుకుని వేదాంతం మాట్లాడితే ఇలాగే ఉంటుందయ్యా. దీన్ని అకోవిద అంటే పాండిత్యము అనగా వివేకము లేనటువంటి వాడవు. కానీ మాట్లాడడం ఎలా ఆడుతున్నావు? కోవిదవాదవాద, పెద్ద వివేకి వలె మాట్లాడుతున్నాం. ప్రజ్ఞావాదాంశ భాషసే, అక్కడ కృష్ణ పరమాత్మ మాట వలె. వదస్యథో నాతి విధాం వరిష్ఠ. మొత్తాన్ని గొప్ప ఒక మాట నీకు చెప్తున్నాను, నువ్వు అసలు వివేకము లేని వాడవు. ఇది ముందు తెలుసుకో. ముందు తనకేంటో పరిస్థితి తెలిస్తే తను తెలుసుకోవడానికి. ఎందుకంటే అన్ని తెలుసు అనుకుంటే ఇది వినడు. అందుకు ఇక్కడ నాతి విధాం వరిష్ఠ, నువ్వు వివేకవంతుల్లో శ్రేష్ఠుడువు కావు. ఎందుకంటే సూర్యులైన వారు అంటే విచక్షణా జ్ఞానం కలిగిన పండితులు అవమర్శేన తత్వావమర్శేన అంటే పరమార్థం గురించి విచారణ చేసి వాళ్ళు స్పష్టంగా చెప్పగలరు. అందుకే విచారణాత్మకమైన దృష్టితో ఉన్న పండితులు నువ్వు చెప్పిన మాటలను సమర్థించరు. ఎందుకంటే వ్యవహారము తత్వము ఈ రెండు కలిపేసి మాట్లాడుతున్నావు. దేన్ని ఎలాగా విడదీయాలో తెలుసుకోగలగాలి. ఎందుకంటే ప్రపంచం మనం చూస్తున్నదంతా అనాత్మాత్మ విషయములుగా కనబడుతుంది. అంటే అనాత్మ కలిసిపోయి కనబడుతుంది అనకూడదు. అది కూడా చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సింది. ఆత్మవస్తువు తప్ప అన్యము లేదు. దానికి భిన్నముగా కనబడుతోంది అనుకోవడం భ్రాంతి మాత్రమే. అది ఇక్కడ స్పష్టం. కానీ నువ్వు ఆ రెండు కలిపేస్తున్నావు. నువ్వు ఇక్కడ అసలు పరమార్థ దృష్టితో మాట్లాడినప్పుడు దాని విషయమే మాట్లాడాలి. దాని వ్యవహారంతో కలిపి మాట్లాడరాదు. రెండింటిని వేరు చేసి చూడడం తెలియాలి. వివేకము అంటే వేరు చేసి చూడగలుగుట. వివేక శబ్దానికే అర్థం ఇది. ముందు వివేకం అంటూ ఉంటే ఆ తర్వాత జ్ఞానం అనేది వస్తుంది. కానీ వివేకమే జ్ఞానం కాదు. వివేకము జ్ఞానానికి హేతు. అందుకే నిత్యానిత్య వస్తు వివేకము అన్నాం. వివేకం అనే మాటకి వేరు చేసి చూడగలుగుట. నిత్యమేది అనిత్యమేది వేరు చేసి చూడగలగాలి. అంతేగాని అనిత్యాన్ని నిత్యంగా నిత్యాన్ని అనిత్యంగా అనుకుంటే చాలా భ్రాంతికి లోనవుతావు సుమా. అనిత్యమైన జగత్తు
నిత్యమైన ఆత్మతత్వం అనందు ఉన్నట్లుగా భాషిస్తోంది కానీ లేదు. ఇది ముందు చెప్పాడు. లేకపోవడం ఏంటంటే కంటి ముందు ఇంత కనబడుతూ ఉంటే అంటే నతస్య తత్వగ్రహణాయ సాక్షాత్ వరీయసీరపి వాచః సమాసన్ స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. ఇది చెప్పాడు. వాచః వరీయసి అపి, వేదవాక్యాలు చాలా గొప్పవే, అందులో సందేహం లేదు. అయినప్పటికీ అది సాక్షాత్తుగా తత్వగ్రహణమునకు సమర్థము కాదు సుమా అన్నాడు. సాక్షాత్తుగా అంటే నేరుగా అనర్థం. వేదాంత వాక్యాలు వింటూ ఉంటే మనకి పరమాత్మ విషయము, అలాగే జగన్మిథ్య బ్రహ్మసత్యం ఇత్యాది విషయములు వేదాంతముల్లో మనకు దొరుకుతున్నాయి. ఆ వాక్యాలు నేరుగా నీకు బ్రహ్మమును తెలియజేయవు. అవి మనకి వివేకంతో విచారణ చేయడానికి సహకరిస్తున్నాయే తప్ప మనం ఇవాళ ఏదో వేదాంత వాక్యం చేసుకుని మంత్రంలా జపం చేసినంత మాత్రమున అది మనకి నేరుగా బ్రహ్మతత్వమును తెలియనివ్వదు. అందుకే వేదాంత వాక్యములు వేదవాక్యములు చదివినటువంటి వారు కూడా మిథ్యామయమైన జగత్తుని సత్యముగా భ్రమిస్తూ ఉంటారు. ఎవరైనా చెప్పిన వాడిని పిచ్చివాడు అంటారే తప్ప అంగీకరించరు. ఇది ఎలాంటిదంటే స్వప్నే నిరుక్త్యా గృహమేధి సౌఖ్యం నయస్య హేయానుమితం స్వయం స్యాత్. చక్కటి ఉపమానం ఇక్కడ చెప్పాడు. వ్యక్తి కలలో కూడా సుఖం అనుభవించినట్లుగా దుఃఖం అనుభవించినట్టుగా అనుకుంటూ ఉంటాడు. కల కంటున్నంతసేపు అది సత్యం అనుకుంటాడు, కానీ అది సత్యం కాదు. మెలకు వచ్చే మాత్రమే తెలుస్తుంది. కలలో కనిపించినటువంటి ఒక జగత్తు, దానిని అనుభవించే సుఖదుఖములు సత్యం అని అనుకుంటున్నావా లేదా? అది స్వప్నంలో సత్యం అనిపించినా ఎలా అసత్యమో, జాగ్రత్త అవస్థలో కూడా కనిపిస్తున్న ఈ జగత్తు సత్యం అనిపిస్తున్నా ఇది కూడా అనిత్యమే. ఇది విషయం. ఆ విషయం నీకు ఎప్పుడు తెలుస్తుంది? ఆత్మస్వరూపం యొక్క అవగాహన సంపూర్ణంగా ఉన్నప్పుడు మాత్రమే జగత్తు యొక్క విషయం తెలుస్తుంది. అందుకే ఈ వాక్యాన్ని ఇచ్చినప్పుడు కూడా భగవత్పాదుల వారు ఎంత చక్కగా ఇచ్చారంటే బ్రహ్మసత్యం జగన్మిథ్య అన్నారు, కానీ జగన్మిథ్య బ్రహ్మసత్యం అనలేదు. జగన్మిథ్య బ్రహ్మసత్యం అంటే కన్ఫ్యూజన్ అయింది. ముందు బ్రహ్మసత్యం అనేది ఒకటి తెలిస్తే జగన్మిథ్య అనేది తెలుస్తుంది. అది ఎలాగో అంటే నువ్వు ఇంతవరకు పామును భయపడుతున్నటువంటి వస్తువు తాడు అని స్పష్టంగా తెలిస్తేనే పాము అనేది మిథ్య అని అప్పుడు అవగాహన అవుతుంది. అది ఇక్కడ విషయం స్పష్టంగా చేశారు. అయితే ఇవన్నీ కూడాను వేదాంత వాక్యములు సత్యాన్ని ముందు ప్రతిపాదన చేస్తాయి. ప్రతిపాదన సత్యము వెంటనే అనుభవంగా అనిపించదు, అది సత్యమని మనకి స్ఫురించదు. దానికి తగ్గ సాధన చేయాలి సుమా. ఆ సాధన చేసేటప్పుడు ముందు నువ్వు నేనని ఏమనుకుంటున్నావో ఆలోచించుకో. ఇక్కడ చాలా విస్తారంగా 2-3 అధ్యాయాలు వివరించి చెప్పారు, కానీ నేను క్లుప్తీకరించి చెప్తున్నాను. ముఖ్యమైనది విడిచిపెట్టట్లేదు, విస్తారం జోలికి వెళ్ళడం లేదు. అని క్లుప్తీకరించి చెప్తున్నాను. దీనికి సంబంధించిన విచారణ మనం గత ప్రవచనాల్లో చాలా చోట్ల చేశాం కనుక వాటిని మననం చేసుకోవచ్చు. తావానయం వ్యవహార సదావిహి క్షేత్రజ్ఞ సాక్షో భవతి స్థూల సూక్ష్మ తస్మాన్ మనోలింగమదో వదంతి గుణాగుణత్వస్య పరావరస్య. చక్కటి బోధన ఇక్కడ చేస్తున్నాడు. అసలు ఆ ఆత్మస్వరూపమే నేను అవగాహన తెచ్చుకోవాలి, నిజమే. అది తెచ్చుకునే లోపల ముందు నేనని వేటిని అనుకుంటున్నావో విచారణ చేయాలి. ఇక్కడ ఇది విచారణ చేస్తే శరీరం గురించి పెద్ద గోల లేదు. ఇది ఎలాగో జడమే, మనం ఏది పంపిస్తే అది చేస్తుంది. ఇక్కడ చెయ్యి తనమానం తానే పడి ఉంటుంది, నువ్వు లేపితే లేస్తుంది అది. కానీ దీని గురించి గోల లేదు. గోలంతా దేనిది అంటే మనస్సు. ఇది ప్రధానమైనటువంటిది, అది పట్టుకున్నాడు. అందుకే ప్రసిద్ధిగా అందరూ సాధారణంగా కాసింత వేదాంతంతో పరిచయమైన వాళ్ళకు కూడా బాగా తెలిసిన ఒక ఉపనిషద్ వాక్యం ఉంది, మన ఏవ మనుష్యానం కారణం బంధమోక్షయో. ఇది అందరికీ తెలుసు, కానీ అది కారణమని తెలిసి మనం దాన్ని బంధానికి వాడుకుంటున్నామో మోక్షాన్ని వాడుకుంటున్నామో అది మనకు తెలియాలి. అందుకే ఈ వాక్యం చాలా చమత్కారంగా అద్భుతంగా చెప్తున్నాడు. ఈ మనస్సు అనేది త్రిగుణాత్మకమైన ప్రకృతితో తాదాత్మ్యం చెందిపోయింది. తాదాత్మ్యం అనే శబ్దం చాలా చక్కటి మాట. అంటే అదే తాను అనుకునేటంతగా కలిసిపోవడాన్ని తాదాత్మ్యం అంట. సత్వరజస్తమో గుణాలతో తాదాత్మ్యం అయిపోవడం చేత మనస్సు దానికి సంబంధించిన విషయాలతోనే మమైకమైపోయి ఈ త్రిగుణాలకు అతీతమైన వస్తువు గురించి చెప్తూ ఉంటే అవగాహన చేసుకోలేకపోతుంది. అందుకు నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ మనస్సు ఈ త్రిగుణాలతో తాదాత్మ్యమై ఉన్నంత వరకు బంధము, ఈ త్రిగుణముల నుంచి విడిబడి పరిశుద్ధమైనటువంటి ఆత్మస్వరూపం ఉందో దానితో లీనమైతే మోక్షము, అంతే. కనుక బంధమోక్షాలు అంటే స్పష్టంగా చెప్పాడు. త్రిగుణాత్మకమైనటువంటి వాటితో తాదాత్మ్యం చెంది ఉన్నంతకాలం బంధమే. త్రిగుణాతీతమై శుద్ధస్వరూపమైన ఆత్మలో అది లీనమవ్వగలిగితే అది మోక్షమే. కనుక బంధమోక్షాలు ఏంటంటే ముందు నిర్వచనం చెప్పాడు. అప్పుడు మన ఏవో మనుష్యాలం కారణం బంధమోక్షం చెప్పచ్చు. కానీ బంధం అంటే ఇది, మోక్షం అంటే అది. ఇది వివరించి చూపించి ఆ తర్వాత ఈ మనస్సు వేటితో పట్టు కూర్చుందో చెప్తున్నాడు. మనస్సు అనగానే ఇంద్రియములన్నిటితో కలబోసుకుని
ఇంద్రియముల చేత గ్రహించవలసినటువంటి ఇంద్రియార్థములు, విషయములు. ఇంతే సబ్జెక్ట్, మరొకటి ఏం లేదండి. ఇంద్రియాలు, ఇంద్రియార్థములు. ఈ ఇంద్రియార్థములు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాత్మకమైనటువంటి పంచతన్మాత్రలకి సంబంధించిన విషయములు. ఇవి మీరు ప్రపంచంలో దొరికే వస్తుజాతమంతా ఇంద్రియార్థం. వాటిని అనుభవించే ఇంద్రియాలు ఇక్కడే ఉన్నాయి. కనుక వస్తుజాతాన్ని అనుభవించే ఇంద్రియాలను పెట్టుకుని మనస్సు వాటితో పాటు బయట తిరుగుతుంది. అంతేకాదు, ప్రతి దాంట్లో మనం గమనించవలసింది ఆత్మ యొక్క చిదంశ ఏమిటి, జడాంశ ఏమిటి పరిశీలించమన్నాడు. జడాంశ ఏమిటి, చిదంశ ఏమిటి? జడాంశ అంటే ఇంద్రియములు, వస్తువులన్నీ జడాంశయే, ఇవన్నీ జడాంశయే. చిదంశ, చిద అంటే చైతన్యం యొక్క అంశ, అంటే చైతన్య స్వరూపం. ఏమిటది అంటే సత్తా స్ఫురత్త, రెండే అని చెప్పాడు ఇక్కడ. సత్తా స్ఫురత్త. అందుకు మనసు దేంతో పట్టుకుని ఎన్ని వికారాలు తెస్తుందో చూడండి ఇక్కడ. ద్రవ్య స్వభావ ఆశయ కర్మకాలై రేకాదశామి మనసో వికారా. ఒక్కటి, వేదాంత శాస్త్రం ఎప్పుడు కూడా కాలక్షేపంగా చర్చించేది కాదు. ఒక సైన్స్ పాఠం విన్నదాని కంటే సీరియస్గా వినాల్సినటువంటి గొప్ప విషయం. దానికి కూడా దగ్గర నోట్స్ పెట్టుకోవాలి. వాడి సబ్జెక్టు ఎంత బాగా డీల్ చేస్తారో వేదాంతం సబ్జెక్టు. ఎందుకంటే 4 మొత్తం మనకి మీమాంసలన్నీ దాటి అక్కడికి కదా తీసుకువెళ్తున్నాడు. దర్శన శాస్త్రంలో 5వ దర్శనం వైపు తీసుకెళ్లేటప్పుడు వీటన్నింటిని దాటి వెళ్ళాడంటే ఎంత, వీటన్ని మించిపోయిన విజ్ఞానం అంటే ఇంకెంత జాగ్రత్తగా పకడ్బందీగా స్టడీ చేయాలి. ఇది ఒక పాఠంలోనో ఒక క్లాసులోనో రోజంతా ఎన్నో వ్యవహారాలు పెట్టుకుని సాయంత్రం 1 గంట కూర్చుంటూ వచ్చేసేది కదా వేదాంతం. అందుకే అగ్రమైనటువంటి బుద్ధితో, ఏకాగ్రమైన బుద్ధితో శ్రద్ధత్స్వ, చాందోగ్యంలో ఉద్దాలకుడు చెప్తున్నాడు శ్వేతకేతువుతో, శ్రద్ధత్స్వ, అదొక్కటి గట్టి మాట. శ్రద్ధత్స్వ ఏమిటి? తత్వమసి అన్నాడు ఇక్కడ. శ్రద్ధ ఒక్కటే, అలాంటి తీవ్రమైన శ్రద్ధ కావాలి, అంత ఏకాగ్రత కావాలి, దానితో వినాల్సిన విషయం. కానీ జడభరతులు ఇంత మాట చెప్పాడు రహుగణుడితో అనే మాట నేను దాటవేసేస్తే సుఖయోగిందుడు ఒప్పుకోడు, కృష్ణుడు క్షమించడు. కనుక నేను కొంచెం చెప్తున్నాను. మొత్తం అదే నేను చర్చ చేస్తే మిగిలిన 2 రోజులు కాదు కదా, మరో 2 రోజులు కూడా పెంచాల్సి వస్తుంది. అంత ఉందే, అంత అద్భుతంగా చెప్పాడు. కానీ ఇక్కడ ఆ అందం కొద్దిగానే మనం స్పర్శ చేసుకుంటున్నాం. ద్రవ్య స్వభావ ఆశయ కర్మకాలై రేకాదశమి మనసో వికారా. మనస్సుకి ఎన్ని వికారాలు ఉన్నాయో చూసారా? ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉన్నట్టుంటుంది, అప్పుడు అనిపిస్తుంది నాకు అన్నీ చాలా అదృష్టాలే వచ్చాయి అనిపిస్తుంది ఒక్కప్పుడు ఈ మనసు. ఇదే మనసు మరుసటి రోజు ఉంటుంది, నా అంత దురదృష్టవంతుడు లేడు, కష్టాలన్నీ నాకే వచ్చి ఉంటుంది. మీరు ఆలోచించండి, ఇది ఎప్పుడు రొటీన్లో ఉండేదే. కనుక ఇదేదో శాస్త్రాల్లో ఉన్నది కదా, ఎక్కడున్న సబ్జెక్ట్ అది వచ్చింది బాధ. అంతేగాని అదేదో కృతయుగంలోకి జరిగిన ఒక కథ అండి అంటే మనం ఇంట్రెస్టింగ్గా వింటాం, కానీ రోజు జరిగే కథ అండి అంటే వినట్లేదు, అది వచ్చింది బాధ. కొన్ని ఎవరికో జరుగుతున్నది కదా, ఇక్కడ న్యూస్ పేపర్ లాగా రోజు ప్రపంచంలో జరిగిన సబ్జెక్ట్ కాదు అది, ఇక్కడ వార్త. ఎన్ని వికారాలు ఎలా వస్తున్నాయో చూడండి. ద్రవ్య స్వభావ ఆశయ కర్మకాల అంటే ద్రవ్యములు, ద్రవ్యములు అంటే గంధాది ద్రవ్యములు, శబ్దస్పర్శ రూప రసాదులతో కూడింది. అలాగే స్వభావము, సంస్కారము, కాలము, కర్మలు, వీటి ప్రభావం చేత మానస వికారాలు ఎలా వచ్చాయంటే సహస్రశ శతసకోటి సశ్చ, అన్ని వికారాలు, రకరకాల వికారాలు. ఎన్నిటికి ఎన్ని ఏడుపులో, ఎన్ని నవ్వులో, ఆ నవ్వుల్లో ఎన్ని రకాలో, ఎన్ని తీవ్రమైన నవ్వులు, ఎన్ని మామూలు నవ్వులు, ఎన్ని ఏడుపులు. ఇవాళే ఓదార్పబడి అబ్బాయి ఏం పర్వాలేదు అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే కృంగిపోవడం. ఇన్ని రకాలుగా ఇన్ని వికారాలు దీనికి స్వభావం బట్టి, సంస్కారం బట్టి, కాలం బట్టి, కర్మ బట్టి, గంధాది ద్రవ్యాలు బట్టి ఇన్ని వికారాలు దీనికి వస్తున్నాయి. కానీ బహుత్వం అనేటువంటిదంతా మనస్సు యొక్క వికారమే. మరి ఆత్మ యొక్క స్వరూపం అది వికారం అనకూడదు, అది నిర్వికారం. అది దాని స్వరూపం ఏకమే. కానీ అనేకంతో గొడవ, ఏకంతో గొడవ. ఏకంతో ఏ గొడవ లేదు, అనేకంతోనే గొడవ. కానీ ఏకస్వరూపమైనటువంటి ఆత్మ యొక్క స్వభావం అంటే దాని యొక్క స్వరూపం అనుకోండి, దానికి మనలాగా స్వభావాలు అనడానికి వీల్లేదు. కానీ పరమాత్మ లక్షణము ఇలాంటి మాటలు కూడా వాడరాదు. నిజానికి సచ్చిదానందం ఆయన ఒక లక్షణము కాదు, ఆయన ఒక తత్వం, అది యథార్థ స్వరూపం. అది అందుకు ఇక్కడ ఆత్మ వస్తువు, అనాత్మ వస్తువు, అనాత్మ వస్తువుతో కలిసిపోయిన మనస్సులో వికారాలు ఇప్పుడు తెలిసిపోయేది కదా. కానీ గొడవంతా మనస్సుతోనే గనక మనస్సు వీటన్నిటితో కలిసిపోయి ఉన్నప్పుడు వీటన్నిటిలో చిదంశ ఏది? చిదంశ అంటే సత్తా స్ఫురత్త అని మాత్రమే చెప్పాను. అంటే సత్తా అంటే ఉనికి, ఉనికి ఒకటి, ఉనికిని గ్రహించగలిగేటువంటి జ్ఞానం ఒకటి, దీని స్ఫురత్త అని. ఈ సత్తా స్ఫురత్త అనేది మాత్రం ఈ జడములు వాటి యొక్క స్వభావం కాదు, వీటికి అది లేదు, సత్తా లేదు, స్ఫురత్త లేదు వీటికి. సత్తా స్ఫురత్త దేనిది? ఆత్మది, దాని యొక్క సత్తా స్ఫురత్త. ఈ సత్తా స్ఫురత్త అని నువ్వు ఇంద్రియాలకు తెచ్చుకున్నాం. ఎలాగంటే ఈ చెయ్యి ఒకటి ఉంది అని ఆ చేతితో సత్తా స్ఫురత్తను కలిపో, కానీ నిజానికి జడం.
అందులో చిదంశం ఏమిటి? అది ఉంది అని అనిపించడం. కనుక ఆ సత్తాస్ఫురత దేనిది? దీనిది కాదు. అలా వెళ్ళు. సత్తాస్ఫురత దేనిదో వెతుకుతూ వెళుతూ ఉంటే సత్తాస్ఫురత ఆత్మ యొక్క వస్తువు. నేను అనబడేది సత్తా. ఆ నేనని ఎరుక స్ఫురత, ఈ రెండు కలిసే ఉంటాయి, విడివిడిగా ఉండవు. ఇది కేవలం ఆత్మ యొక్క లక్షణం. అది ఆత్మ యొక్క కాంతి. అది వీటన్నిటి మీద పడ్డం చేత, మనస్సు మీద కూడా పడ్డం చేత పనిచేస్తుంది. కానీ మనస్సు ఈ సత్తాస్ఫురత్వాన్ని మాత్రమే గ్రహించి దానికి మూలమైన దాన్ని వెతుకుతూ ఉంటే ఈ త్రిగుణాత్మక వికారాల నుంచి వెలువడి ఆ సత్తాస్ఫురత్వాన్ని వెళుతుంది. అది ఎలాగ వీటిని విడదీయడం అంటే నపా నిర్నపాదం నచక్షు, అక్కడ నా 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 అని వికారహేతువులైన వాటినన్నింటినీ తీసేసి తదేకో వశిష్టస్య భక్కేవలోహం, ఇవన్నీ తీసేసేగా ఏది మిగిలిందో కేవల సత్తాస్ఫురత మాత్రమేగా మిగిలిందో. సత్తాస్ఫురతను కలిపి చెప్తున్నా కదా, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను. ఆ నేను అనేది ఉంది, చూస్తున్నాను వింటున్నాను వికారం. ఏది ఉండడం వల్ల చూడగలుగుతున్నావో, ఏది ఉండడం వల్ల వినగలుగుతున్నావో ఆ సత్తాస్ఫురత ఏదో నిజమైన సత్తా, ఇదే సత్తా మాత్ర శరీరం, ఇది గ్రహించగలగాలన్నమాట. అలాగా సత్తాస్ఫురత్తాత్మకమైనటువంటి ఏ ఆత్మ విషయం ఉన్నదో దానితో మనస్సు లయం చేయగలిగితే దానినే విచారణ చేస్తూ అదే నేను, అదే నేను, మరి ఇది నేను అనిపిస్తున్నా, నేను కాదు అని విచారణతో తెచ్చుకో. విచారణతో ఇవన్నీ తీసి పారేసాక ఏది మిగిలిందో తదేక అవశిష్ట శివ కేవల అహం. అహం అనేది నేను, ఆ చివరికి మిగిలినటువంటి ఆ శివం, అదే శివము, అదే శివోహం అనే స్థితి. దాని గురించి ఈ విధంగా బోధించి చూపిస్తున్నాడు. కనుకనే ఈ సత్తాస్ఫురత్తలని తీసుకొచ్చి మనోవికారాలతో రెండు కలిపి చూడటం అనేటువంటి దోషమైంది సుమ. సత్తాస్ఫురత స్వతంత్రముగా కలిగింది, దానికి కానీ వీటికి కాదు. ఇది విచారణ చేస్తూ వెళ్ళే పద్ధతి ఎలా వస్తుందయ్యా అంటే ఇవి చెప్పడం వల్ల అవునేమో అనిపిస్తుంటుంది, అది దృఢపడడానికి మాత్రం చేయవలసింది ఇదే. మీరు వింటూ ఉంటే అవునేమో అనిపిస్తుంది, కానీ ఒకసారి వింటే కాదు, శ్రవణం తర్వాత మననం చేయాలి. మననం చేసినప్పుడు సందేహాలు వస్తాయి, దాన్ని కూడా శాస్త్రసమ్మతమైన తర్కాలతో పరిష్కరించుకోవాలి. సందేహాలు వస్తాయి, తర్కంతో పరిష్కరించాలి, యుక్తితో పరిష్కరించాలి, కానీ శాస్త్రసమ్మతమైన తర్కం. ఈ ప్రాసెస్ చెప్పారు శంకరులు. మనం ప్రాసెస్ చేయకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం. సాధన లేకుండా ఆర్గ్యుమెంట్లు చేస్తే లాభం ఏముందండి? వాద వివాదాలతోనే సత్యం తెలియబడుతుంది. అది అనుసరించి సాధన చేయవలసిందే. అది శాస్త్రీయమైన పద్ధతిలో సైంటిఫిక్ వే అంటే శృతిమతస్తర్కోను సంధీయతాం. వేదశాస్త్ర సమ్మతమైన తర్కాన్ని అనుసరించాలి. అది అనుసరించాలంటే ఏం చేయాలి? గురోర్ హరేశ్చరణోపాసనాస్త్రో జహివ్యలీకం స్వయమాత్మమోషం. ఆత్మస్వరూపాన్ని అపహరించేటువంటి మనస్సును జయించాలి అంటే నువ్వు చేయవలసింది గురోహ హరేహే చరణోపాసనాస్త్ర. దానికి ఈ మనస్సు అనేవాడిని జయించాలండి. వాడే కదా వికారాలతో పెట్టి నిన్ను బాధిస్తుంది. నేననబడే నీ అందమైన స్వరూపాన్ని తీసుకొచ్చి ఈ మనస్సు లాక్కొచ్చి అన్ని మీద పడేస్తుంది. ఇంద్రియాల మీద, ఇంద్రియ విషయాల మీద పడేసి నేను నానాగోళ చేస్తుంది మనస్సుని. అప్పుడు ఆ మనస్సు నువ్వు ఆత్మవైపు తిప్పి ప్రపంచం వైపు నుంచి మరల్చాలి అంటే ఏ అస్త్రం ఉపయోగించాలి అంటే గురోహ హరేహ చరణ ఉపాసన. ఉపాసన అంటే సాన్నిధ్యము, ఇది ప్రధానమైన భావం. గురువుని ఆశ్రయించాలి, హరిని ఆశ్రయించాలి. ఇది చాలా గొప్పదైనటువంటి మాట, గురువు హరి. ఇది మన కఠోపనిషత్తు చెప్తున్న మాట ఏం? యథాదేవే పరాభక్తి, అదే తథా గురు. హరియందు గురువునందు ఒకే విధమైన భక్తి కలిగి ఉండాలి. ఈశ్వరానుగ్రహము, గురువనుగ్రహము. అది గురోర్ హరేశ్చరణోపాసనాస్త్ర. అది పట్టుకుంటే జహి వ్యలీకం స్వయమాత్మమోషం. ఆత్మస్వరూపాన్ని అపహరించేటువంటి మనస్సుని జయించగలవు సుమ అని బోధించాడు. ఇక్కడ సత్యమేంటో చెప్పాడు, అడ్డుకునే సమస్య ఏమిటో చెప్పాడు, సమస్యను పరిష్కరించి ఉపాయం చెప్పాడు. ఇది చెప్పగానే ఒక్కసారి మహానుభావుడైనటువంటి రఘుగణుడికి ఒళ్ళు పులకించిపోయి నమస్కరిస్తున్నాడు. నమో నమః కారణ విగ్రహాయ స్వరూప తుచ్చీకృత విగ్రహాయ నమోవధూత ద్విజబంధులింగ నిగూఢ నిత్యానుభవాయ తుభ్యం. ఒక కారణ నిమిత్తమై శరీరంతో ఉండి నన్ను అనుగ్రహించావు నువ్వు తుచ్చీకృత విగ్రహాయ. విగ్రహాన్ని తుచ్చీకృతం చేసావు అంటే ఈ దేహం పనికి మాలినది అనే రూఢమైన బుద్ధితో ఉన్నావు నువ్వు. ఎందువల్ల? స్వరూపము చేత. స్వరూప తుచ్చీకృత విగ్రహాయ. చక్కటి మాట. స్వస్వరూపం ఏంటో తెలియడం చేత విగ్రహమును అనగా దేహమును తుచ్చీకృతం చేసావు అంటే ఇది పనికి మాలింది అని గ్రహించగలిగిన మహాత్ముడువు. అలాంటి అవధూతమైన నువ్వు బ్రహ్మబంధువులా కనబడుతూ నీ అసలు తేజస్సుని దాచిపెట్టావు. అటువంటి మహానుభావ నీకు నమస్కారము. కానీ నీలాంటి మహానుభావుడు లభించాడు అంటేనే నేను తరించడానికి యోగం ఉంది అని స్పష్టమైపోతుంది అన్నాడు. ఇక్కడ నీలాంటి వాడు దర్శనమివ్వడం, వాడితో మాట్లాడడం సామాన్యమా? ఎందుకంటే సృష్టిలో ఎందరి సంగమైనా వృధాయే.
ఒక్క నీ వంటి వాడి సంఘం ఒక్కడు దొరికితే చాలు. జ్వరామయార్తస్య యథాగదం సత్ నిదాగదగ్ధస్య యథా హిమాంబః కుదేహమానాః విదష్ట దృష్టే బ్రహ్మన్ వచస్తే అమృతమౌషధం మే. జబ్బు పడ్డవాడికి మందు ఎలాంటిదో, ఎండలో తప్పించిపోయి దాహం పొందినటువంటి వాడికి చల్లని నీరు ఎలాంటిదో, దేహాభిమానం కలిగి జ్ఞానదృష్టి లోపించిన లాంటి వాళ్ళకి నీ యొక్క వచనామృతం అలాంటిది అన్నాడు ఇక్కడ. బ్రహ్మన్ హే జ్ఞానస్వరూప నీ వచనామృతం. ఒక్కటి ఇక్కడ వేదాంతం గురించి మాట్లాడేటప్పుడు స్వామి వివేకానందన్ ఒక్క మాట, సర్వోన్నతమైన నాశనరహితమైనటువంటి ఆత్మస్వరూపమే నీవు అంటే మనకి డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాం. చెప్తూ ఉంటే కోపం వస్తుంది, విసుగొస్తుంది, అర్థమైందా లేదా అనేది పక్కన పెట్టండి. కానీ వివేకానందన్న గొప్ప మాట ఏమిటి అంటే, నశించిపోయే లక్షణము, బాధలు పొందే లక్షణం కలిగిన దేహాన్ని నేను అనుకునే జ్ఞానాన్ని కాదని, దీనికి అతీతమై నాశనరహితమైనటువంటి పరమాత్మే నువ్వు అని చెప్తున్న మాట అందంగా ఉందా? నశించిపోయే లక్షణమైన దేహమే నువ్వు అనే మాట అందంగా ఉందా? ముందు తెలియడం తెలియకపోవడం మాట ఉంది, అటుంచండి. నువ్వు నశించిపోయే వాడివి కావురా, నువ్వు సత్యస్వరూపుడివి, ఆనందస్వరూపుడివి అనే మాట ఎంత అందంగా ఉంది. ఇంత అందమైన మాటనిచ్చి నీ స్వరూపాన్ని అందం కానిదాని నుంచి తీసి అందమైన అమృతమైన వస్తువుతో నీ స్వరూపాన్ని చెప్పినటువంటి ఉపనిషత్ మతానికి నమస్కారం అని చెప్పినటువంటి స్వామి వివేకానంద మహారాజు. ఉపనిషత్తులోంచి ఒక్క శబ్దం చాలదు. నువ్వు శాశ్వతుడివి, సచ్చిదానంద స్వరూపుడివి, సర్వవ్యాపకుడివి, అజరుడవు, అమరుడవు అనేటువంటి మాట వింటూ ఉంటే ఆ మాటకి 100 సార్లు అలా అనుకుంటూ అనుకుంటూ అజరహ అమరహ శివ అనుకుంటూ అనుకుంటూ అదే నేను అదే నేను అదే నేను అనుకుంటూ అది నువ్వు అవ్వా. లోకంలో నేనే ఇది నేనే ఇది నేనే ఇది అనుకోవడం వల్ల, నేనే దేహాన్ని నేనే దేహాన్ని నేనే దేహాన్ని అనుకోవడం వల్ల దేహాలు 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 ధరిస్తూ వచ్చాం, అంతే, ఇంకేం లేదు. నేను దేహానికి అతీతమైన బ్రహ్మమును, నేను దేహానికి అతీతమైన బ్రహ్మమును, నాకు దేహం లేదు, జననం లేదు, మరణం లేదు, వికారాల్లో అనుకుంటూ అనుకుంటూ ఉంటే ఏమవుతావు నువ్వు? జనన మిరణ విహార వికారరహితమై దేహాతీతమైన జ్ఞానాన్ని పొందేవలేదా? అదే గాఢ చింతన ఇటు తీసుకొచ్చింది అటు తీసుకొచ్చింది, కానీ ఇటు తీసుకెళ్తాను ఆలోచించు. ఇది ఒక్కడి చాలదా? ఎంత తేలిగ్గా ఉందో. తేలిగ్గా ఉన్నదాన్ని మనమే అనవసరంగా సంక్షోభం చేసుకుంటున్నాం. అలాగా చక్కటి వచనామృతం చెప్పావు. ఎందుకంటే శాస్త్రంలో మాట చెప్తున్నాడు, స్కాందపురాణంలో మాట ఉన్నది. పాపం పోవాలంటే ఏం చేయాలి? పాపం పోతే కానీ జ్ఞానం కలగదు కదండి. అందుకే పాపంతో ఉన్నవాడికి వేదాంత శాస్త్రం కానీ వింటేట విసుగు కలుగుతుంది, విపరీతార్థం వస్తుంది. 2 ప్రమాద హేతువులు ఉన్నాయి. అందుకు మనం వేదాంత శ్రవణం కలుగుతున్నప్పుడు విసుగు జనించిందా అప్పుడు మనకు తెలిసిపోవాలి. ఏమని? ఓహో, ఇంకా నా దగ్గర పాపాలు చాలా ఉన్నాయన్నమాట అని. అప్పుడు ఏం చేయాలట? పాప నిర్వాపణోపాయాలు చాలా ఉన్నాయి. తీర్థస్నానాలు, జపాలు, తపాలు, నామస్మరణ, ఇవన్నీ పాప నిర్వాపణోపాయాలు. ఆ పాప నిర్వాపణోపాయాల్లో మొదటి ఉపాయం ఏమిటి అంటే వేదాంత శ్రవణం అన్నాడు. ఎంత బాగుంది! ఇదేం బాగుందండి. ఏది వింటే విసుగొస్తుందని నేను అంటున్నానో అదే వినమంటారు మీరు అంటే అదే వినాలండి ఇదిట. ఎందుకంటే దీనికి ఉపమానం ఒకటి చెప్పుకున్నాం. రుచి తెలియట్లేదండి నాలిక్కి అంటే అది జబ్బది. అప్పుడు పంచదార ఇచ్చేట ఆయుర్వేద వైద్యుడు, పటికి బెల్లం ఇస్తాడు తినమని. వాడు పటికి బెల్లం, అసలే రుచి తెలియట్లేదండి పటికి బెల్లం తినమంటానంటే తిను ముందు అన్నట్ట. తింటూ 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 ముందు చేదుగా ఉందండి, మళ్ళీ అదే చప్పరించన్నట్ట. కొంతసేపుడు చప్పరించక అబ్బా తియ్యగా ఉంది, అయితే నీ జబ్బు పోయింది పో అన్నట్టు. అంటే ఒక రకమైన పైత్య వికారం వల్ల నోటికి అరుచి వస్తుందండి. దాని విరుగుడు ఏంటంటే పటికి బెల్లం. పటిక బెల్లం పెట్టడం వల్ల ముందు అరుచిగా ఉంది, అదే సేవించడం చేస్తే జబ్బు పోయి దాని రుచి తెలిసాక ఇప్పుడు ఆ ఏ రుచి గ్రహించగలిగి తెలివితేటలు వచ్చేసేట. అదేవిధంగా వేదాంత వాక్యం వింటూ ఉంటే విసుగు జనిస్తే అదే వినమన్నాడు. వేదాంత శ్రవణం పాపనాశనం చేస్తుంది. ఎందుకంటే పాపం దేనివల్ల చేసాం? ఎంత ఆలోచన చేస్తారు చూడండి. పాపం దేనివల్ల చేసాం? దేహం నేనని అనుకోవడం వల్ల, దేహ సంబంధమైన వస్తువులు నావి అనుకోవడం వల్ల, నాకు ప్రీతైన వస్తువులు పోతాయని, నాకు ప్రీతి కాని వస్తువులు వచ్చేస్తాయేమోనని, లేదా ప్రీతైన వస్తువు రాదేమోనని. 3 రకాలు చూడండి. ప్రీతైన వస్తువులు పోతాయేమోనని, ప్రీతి కాని వచ్చి పడతాయేమోనని, ప్రీతి రాదేమోనని, ఇన్ని రకాలు బాధ. లేదా ప్రీతి కావాలని ఇన్ని బాధలు దేనివల్ల పడుతున్నావు? దేహం నేను అనుకోవడం వల్ల కదా. దాని నుంచి బయటకు తీసేసి దేహం నువ్వు కాదు, దేహాన్ని కూడా నడిపించే ఆత్మ చైతన్యాన్ని నువ్వు అని రోజు వింటూ 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 ఉంటే ఎంత ఘోషపడి అరుస్తున్నాడు. ఒకసారైనా దయతో విందాం అనిపిస్తుంది. అలా క్రమక్రమంగా ఏమనిపిస్తుందంటే అవును నేను అదే కదా అని ధ్యానం చేసి అదే అయిపోతావు. చిత్రం అది నీ స్వస్వరూపం కనుక తొందరగా అవుతావు. అది ఇక్కడ గొప్ప విషయం. ఇది నీ అసలుది కాదు కనుక బాధగానే అది తొందరగా అవుతాట. శ్రద్ధగా వినే పద్ధతి. అందుకు అలాంటి వచనామృతం చెప్పేవాడు దొరకడం అన్నదే ఎన్నో జన్మస్కోతం. కనుక ఏ కబుర్లేని చెప్పేవాడు దొరుకుతాడు, కానీ ఈ కబురు చెప్పేవాడు ఎవడు దొరుకుతాడు? కనుక వాడు దొరికాడు అంటే మా సంసార రోగానికి మెడిసిన్ దొరికినట్టే లెక్క.
కనుకనే సంసార రోగానికి అసలైన ఔషధం ఏమిటంటే మహత్పురుషుల సాంగత్యము. అది ప్రయత్నపూర్వకంగా సాధించాలి. అది సాధించాలని నేను నానా ఏర్పాట్లు చేసుకుని ఎక్కడో కొండగూగలో ఉన్న కపిలాచార్యుడు కోసం బయలుదేరుతూ ఉంటే ఆయన ఏది చెప్పాలో అదంతా నువ్వు ఇక్కడ కనబడి నాకు చెప్పేవి ఇప్పుడు. దీన్ని బట్టి నాకు మందు దొరికిందని అర్థమైపోయిందయ్యా అనగానే, ఇంకా నాకు వినాలన్నది చెప్పు అని మరికొన్ని సందేహాలు అడిగాడు. ఆయన చెప్తున్నాడు. ఆ చెప్పేటప్పుడు చూడు, నువ్వు ఈ శరీరం ఒకటి పెట్టుకుని దాని మీద నీ భావాలను ఆరోపించావు. ఏమని? నేను చక్రవర్తిని, నా పేరు ఫలానా, ఇది ఆరోపించి ఆ భావంతో నువ్వు మమైకమయ్యి ఇలా నీలాగే కాళ్ళు చేతులు తలకాయ కలిగిన వణుకుడిని చూస్తూ వీడు నా సేవకుడు అన్నాం. వాడు సేవకుడు ఎందువల్ల అయ్యాడు? వాడికి ఏదో అవసరం ఉంది, అవసరాన్ని నువ్వు డబ్బిచ్చోకుని వాడు సేవకుడు అయ్యాడు. చక్రవర్తి సేవక భావం తీసేయి, చైతన్య దృష్టితో చూస్తూ ఎటు వెళ్తావు. కానీ నువ్వు ఎప్పుడు మనం కూడా లోకల్ని ఇది ఆలోచించండి. నేను మాట్లాడుతుంటాం లోకల్ని. నేను అని మాట్లాడుతున్నప్పుడు మనకి ఏంది గుర్తుంటుంది? మనమే ఒక్కొక్కప్పుడు దేహాభిమానం లేకుండా ఉంటాం. ఆలోచించండి. నేను అని మనకు అనిపించిన ప్రతిసారి మన కాళ్ళు మన తల ఇవేం మన గుర్తులో ఏదో నేను అనబడే ఒకనొక చైతన్యానం గుర్తు తెచ్చుకుంటాం. అవునా లేదో ఆలోచించండి ఒక్కొక్కసారి. అదే ఆలోచించడం మొదలు పెడితే నెమ్మదిగా వేరు చేయడం నీవే తెలుసుకోగలరు జాగ్రత్తగా. అది ఇక్కడ చెప్తున్నాడు. చూడు, నేల మీద ఏదో ఒక శక్తి చేత నడుస్తూ ఉంది. ఏమిటి? ఇక్కడ పాదం నుంచి తలకాయ వరకు ఉన్నటువంటి ఒక పృథ్వీ వస్తువు, పృథ్వీ వికారంతో కూడా ఒక వస్తువు నడుస్తుంది. దానికి ఉన్నటువంటివి ఏంటి? తస్యాపి చాంగ్ర్యోరధి గుల్ప జంఘా జానూరు మధ్యోర శిరోధరాంశ. దానికి ఉన్నటువంటివి పాదాలు, వాటిపై చీలమండలు, దాని మీద పిక్కలు, దానిపై మోకాళ్ళు, తొడలు, నడుము, వక్షస్థలం, మెడ, భుజాలను అవయవాల కలయిక అయినటువంటి దేహం ఉన్నది. దానికి స్వతంత్ర సత్తా ఉన్నదా అని అడిగాడు. ఒక్కసారి స్కాన్ చేసినట్టు చెప్తున్నాడు చూడండి. అది కేవలం పృథ్వీ వికారం. అది ఎక్కడ కూర్చుంది? పల్లకీలో కూర్చుంది. పల్లకి చెక్క, అది పృథ్వీ దిక్తుంది. ఆ చెక్కను మోస్తున్న ఇది ఒక పృథ్వీ వికారం చెప్పు ఇక్కడ. కనుక నువ్వేమిటి నేనేమిటి చెప్తాను చూడు. ఇదేమిటో చెప్తున్నాను. ఇదే మన కావడి కొయ్యోనై కుండలు మన్నేను. ఇది ఆ విషయం ఇక్కడ అంత అందంగా వివరిస్తున్నాడు. దీని స్వరూపం ఏంటో చెప్పు. దాని స్వరూపం కేవల చైతన్య స్వరూపమైన ఆత్మ ఎక్కడ, జడస్వరూపిణి ఇదేమిటి నువ్వు కలిపి చూస్తున్నావు కదా. అంశేధి దార్వీ శిబికాచ యస్యాం సౌవీర రాజేత్యపదేశ ఆస్తే యస్మిన్ భవాన్ రూఢ నిజాభిమానో రాజేస్మి సింధుష్వితి దుర్మదాంధ. గురువు మాటలు ఎలా ఉంటే మొట్టికాలు పెడతాడండి. మన బతిమాలి మెత్తగా చెప్పారండి, అయితే మీకు ఎక్కువ దక్షిణ ఇవ్వచ్చు అనిపించుకోవాల్సిన అవసరం గురువుకి లేదు. వింటే విను, లేకపోతే లేదు. నువ్వు బాగుపడడానికి ఈ డోసే అవసరం, అంత అయితే కానీ నీకు లోపలికి వెళ్ళదు అని తెలుసా మహానుభావుడికి. అందుకే అంశేధి దార్వి. అంశం అంటే నా భుజం, నా భుజం మీద ఉన్నటువంటిది దార్వీ శిబిక, చెక్కతో చేసిన శిబిక. అది దాని వికారం, దాని పల్లకి అని పేరు పెట్టావు. దానిలో కూర్చున్నది ఎవడు? ఇలాంటి పృథ్వీ వికారం వాడప్పుడు. వాడికి నువ్వు పెట్టిన అహంకారం ఏమిటి అంటే రాజాస్మి సింధుషు ఇతి నిజాభిమాన భవాన్ రూఢ నిజాభిమానం. నేను సింధు దేశపు రాజును అనొక నామరూపమును దాని యందు ఆరోపించి దేహాభిమానంతో తిరుగుతున్నావు. దాంతో దుర్మదాంధ, దానితో నేను అధికారం ఉన్నవాడిని, పదవిలో ఉన్నవాడిని నా అహంకారం వచ్చింది నీకు. దాంతో వీళ్ళనేమనుకుంటున్నావు? కష్టపడి మోస్తూ తీసుకువెళుతున్న వీళ్ళని నువ్వు వీళ్ళని అనుగ్రహిస్తున్నావు అనుకుంటావు. నిగృహన్ నిరనుగ్రహోసి. వాళ్ళని నువ్వు నిగ్రహించి కూలీనిచ్చి పల్లకి మోయించుకుంటూ వాళ్ళ వల్ల నడుస్తూ వాళ్ళని రక్షిస్తున్నాను అహంకారం మాట్లాడుతున్నావు. చూడండి, ఎక్కడో తగలట్లేదు. ఏ కమ్యూనిజమో సోషలిజమో వినిపించట్లేదా? ఎంతకంటే ఇంకోళ్ళు ఉండాలి. అందుకే వేదాశాస్త్రం బాగా బోధిస్తే అహంకారాలు అణగూరుకుంటే ఒకడినొకడు పీడించడం, ఒకడినొకడు హింసించడం అనేది పోతుంది. అందుకే సమాజంలో సరిగ్గా వేదాంత బోధ కానీ జరిగితే ఇప్పుడు ఈ ఉపాధి వచ్చింది ఏదో పుణ్యం వల్ల, మళ్ళీ నేను ఇంకోడిని అవమానించుతూ వెళితే మళ్ళీ ఇది వస్తుందో లేదో. చూసారా, దేహంతో నన్ను వేరుగా చూడడం అనేది మనం మొదలు పెట్టగలిగితే అహంకారం పోతుంది. అహంకారం పోవడం వల్ల సమాజంలో ఒకరిని అవమానించడం, తక్కువగా చూడడం ఇత్యాదులు పోతాయి. మరేముంటుంది? వాడిని వీడిని కలిపేసుకోవడం ఉండదు. అది నీ ఉపాధి మర్యాద, ఇది నా ఉపాధి మర్యాద. ఇప్పుడేదో సుకృతం వల్ల ఈ ఉపాధి వచ్చింది, ఇలా కబుర్లు ఆడేస్తున్నాను, ఇంకొని చీ నువ్వు దేనికి పనికిరాని వాడివి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంచాలని అందుకే అన్నారు అంటావు, ఇంకోటి అవమానిస్తావు. మళ్ళీ తర్వాత ఇప్పుడు నీకు ఈ దేహం వచ్చింది మాట్లాడుతున్నావు. నువ్వు అనుకున్నావా ఈ దేహంలో ఉపాధిలో ఇంత గొప్పగా పుడతానని రాజుగా? మళ్ళీ తర్వాత నువ్వు రాజుగా ఇప్పటికి ఎన్ని మార్లు ఎన్ని జన్మలు ఎక్కేవో, ఇప్పటికి ఎంతమంది బోయిలుగా ఎందరిని మోసేవో. రాజుగా ఎన్ని మార్లు ఎక్కేవో, బోయిలుగా ఎన్ని మార్లు మోసేవో. ఇప్పుడు నిన్ను బోయిగా మోస్తున్న నేను ఒకప్పుడు రాజుని గుర్తుపెట్టుకోవడం.
అది చెప్పాడు. ఒక్కడి తెలిస్తే చాలండి. ఎందరికి కొడుకు కాడి జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి గావింపడి జీవుడు, ఎన్ని పరువులు పోవడి జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయల తగిలి ఎన్ని పదవులు పొందడి జీవుడు. ఏమిటయ్యా ఇప్పుడు చెప్పు, రాజేవుడు పోయేవాడు, నేను ఇంకోటి లేడు కూడా, నువ్వు వేటాడదామని వచ్చి లేడుని కూడా అంటే ఒకప్పుడు వేటాడే రాజువు నువ్వు, వేటాడబడే లేడివి. ఎన్ని లేళ్ళు అవ్వలేదు, ఎన్ని రోజులు అవ్వలేదు, ఎన్ని ఆలోచించు. ఏం దానితో నువ్వు తాదాత్మ్యం పెట్టుకుంటావు, అప్పుడు నేను దేనితో కలిపి చూస్తాను నువ్వు. ఎంత గొప్పగా చెప్పాడు. కనుక వచ్చిన ఈ ప్రతి ఉపాధితో కలిపి చూస్తూ అదే నేను అనుకుంటూ ఉంటే అసలు నేను ఎప్పుడు తెలుసుకుంటాను నువ్వు. అది అది కానీ తెలుసుకోగలిగేవా ధన్యుడవుతావు. కనుకని నువ్వు చేసిన జనస్య గోప్తాస్మి వికథమానో నశోభసే వృద్ధ సభాసు దుష్ట. నువ్వు చేసినటువంటి బీరాలాపాలున్నాయే పెద్దలైన వారు క్షమించరు సుమా. ఏమని? నువ్వు గర్విష్ఠివాడివే, నేను అందరినీ రక్షిస్తున్నాను, నా చేత వీళ్ళందరూ రక్షింపబడుతున్నావు కాదు, వాళ్లకు కూలి ఇచ్చి వాళ్ళ చేత నువ్వు నడపబడుతున్నావు. గ్రహించు. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసే పోయి వీళ్ళెవ్వరు అని వాడు విప్లవకం అన్నట్ట. ఎంతకంటే విప్లవం ఎవడు చెప్పగలండి మన ఋషుల కంటే? సరిగ్గా చదవడం చేత కాదు కానీ మనకి అంత అద్భుతంగా చెప్పాడు. అప్పుడు ఒక్కసారి కళ్ళు తిరిగే మహానుభావుడికి. పైగా ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు రహుగణ ఇక్కడ సంబోధించట. అప్పుడప్పుడు సంబోధన ఎందుకంటే బీ అటెంటివ్, సరిగ్గా ఈ పాయింట్ వినని చెప్పడం. రహోగణై తపసా నయాతి. ఇప్పుడు నేను చెప్పిన జ్ఞానం అనేది సింతే కదా అనుకుంటున్నావేమో, విన్నంత తేలిక సుమా. తపసా నయాతి, ఇది నువ్వు బోల్డ్ అని తపస్సులు చేసిన రాదు. అంతేకాదు నచేజ్జయా నిర్వపణాత్ గృహాద్వా. నువ్వు యజ్ఞాలు ఎన్ని చేసినా, హోమాలు ఎన్ని చేసినా, పూర్ణాహుతులు ఎన్ని చేసినా రాదు పో. ఇది పంచాగ్ని మధ్యంలో కూర్చుని తపస్సు చేసినా ఇది నీకు తెలియదు. నిర్వపణాత్ గృహాద్వా, ఇల్లు వదిలేసి ఎక్కడికో పోతాను అనుకున్నా రాదన్నాడు. ఏం చేయమంటారండి? నచ్ఛందసా నైవ జలాగ్నిసు. వేదవాక్యాలు పట్టుకుని అటు తిప్పి ఇటు తిప్పి అటు ఇటు వల్లె వేసిన రాదు పో. అంతేకాదు నువ్వు జల అగ్ని సూర్యులు వీటన్నిటి మధ్య అంటే వానలో తడిసిపోతూ అగ్నిలో మండిపోతూ ఎన్ని చేసినా ఇది దొరకదు. మరి దేనివల్ల దొరుకుతుందయ్యా? వినా మహత్పాద రజోభిషేకం. అలాంటి జ్ఞానం పొందిన మహాత్ముల పాద ధూళి సోకితే కానీ నీకు లభించదు సుమా అని ఇదే మాట ప్రహ్లాదుడి చేత కూడా పలికించాడు. అకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. అందరూ దీన్ని తీసుకోలేరు, తెలుసుకోలేరు. కానని వాని నూతగుని కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి. కొందరు తెలుసుకోలేరు. ఎందుకు? కర్మబంధులై కానగలేరు. కొందరట కందులు. కొంతమంది కేవలం కర్మబంధులై, పైగా మన చుట్టూ 10 మంది దుర్మార్గులు కనిపిస్తే వాళ్ళందరూ అలా లేనిది నేను మాత్రం ఇలా ఉంటే తప్పే ఉందండి అని నీ దుర్మార్గమే సన్మార్గంగా చలామణి చేయించుకోవచ్చు. ఉన్న వాళ్ళందరూ దుర్మార్గులైతే నేను ప్రత్యేకించి దుర్మార్గుడు అనేవాడు ఎవడు ఉంటాడు? ఆలోచించండి. అందరూ దొంగలే అయితే నీతి వాక్యం ఎవడు చెప్పుడు బాధలేదు, దొంగలందరూ నీతి పరులుగా చలామణైపోవచ్చు. అలాగే అజ్ఞానులందరూ మూట కట్టుకుని కోడ కట్టుకుని బతికేస్తూ అజ్ఞానమే జ్ఞానమైన భ్రమలో ఉన్నారు. ఇది ఎలా ఉందంటే కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువుని కానని భంగి. అలాగే మీరు కర్మబద్ధులై కానగలేరు. అయితే ఎవడూ తెలుసుకోలేనప్పుడు ఇంకెందుకండి అంటే కొందరట గందురు. ఎవరయ్యా తెలుసుకోగలరంటే అకించన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషిక్తులకు సమృత కర్ములు దానవిశ్వర. ఇక్కడ వైష్ణవాంఘ్రి అంటే మతం పుచ్చుకునే వాళ్ళని అర్థం కాదు. సర్వం బ్రహ్మమయము విష్ణుమయము అనే జ్ఞానం కలిగిన మహాత్ముల యొక్క పాదధూళి సోకాలి. మహత్పురుషుల సాంగత్యం లేకపోతే ఏది లభించదు. మరి ఏం చేయాలని? నాకు ఎవడో దొరకలేదని దొరకబుచ్చుకో, అది నువ్వు చేయాలి. నువ్వు చేయాల్సిన సాధన ఏంటంటే తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం. నారదుడు భక్తి సూత్రాల్లో 2 మార్లు రిపీట్ చేశాడు. తదేవ సాధ్యతాం తదేవ సాధ్యతాం. దాన్ని సాధించు, దానికోసం ప్రయత్నించు. మహాత్ముల సాంగత్యం కోసం నువ్వు ప్రయత్నించు. నిజంగా కావాలని ఏడు, తప్పించు. భగవంతుడు మహద్రూపంలో వస్తాడు. వచ్చాడా లేదా? ఇక్కడ ఈయన మహాత్ముని రూపంలో కనబడ్డాడా లేదా? శిబిరి నుంచి దిగి మరీ శరణవేడి కనిపిస్తుండే మోస్తూ దొరికాడు మహాత్ముడికి. ఏం కావాలి? అందుకు మహాత్ముని సేవించడం మొదటి మార్గం. రెండో మార్గం ఏంటి? ఈ జ్ఞానం లభించితే కానీ శాంతి లేదని తెలిసింది, లేకపోతే కొట్టుకు తిరగడమే. కనుక అది లభించాలని మొట్టమొదటి మహాత్ముల సాంగత్యం. 2 వాళ్ళు వినేది మననం చేసుకుంటూ వాళ్ళు చెప్పేది ఎవరి గురించి చెప్తారయ్యా? యత్రోత్తమ శ్లోక గుణానువాద ప్రస్తూయతే గ్రామ్య కథా విఘాత నిషేవ్యమానోను దినం ముముక్షో మతిం సతిం యచ్చతి వాసుదేవే. యత్రోత్తమ శ్లోక గుణానువాద. మహాత్ముల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు దేని గురించి మాట్లాడతారు? ఉత్తమ శ్లోకుడైన
పరమాత్మ గురించి మాట్లాడతారు. పరమాత్మ అంటే నేనుకు మూలమైన వాడు గురించే మాట్లాడతారు. అంటే శివుడి గురించా విష్ణువు గురించా కాదు ఇక్కడ చెప్పేది. ఒకటే ఆ పరమేశ్వరుడు గురించి, ఆ పరమాత్మ గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. అతడు ఉత్తమ శ్లోకుడు అంటే కీర్తించదగినవాడు, శ్రేష్టముగా కీర్తించదగినవాడు అతడు. పైగా పుణ్యశ్లోకుడు. ఆయన పుణ్యశ్లోకుడు అంటే ఎవరిని కీర్తిస్తే మనం పవిత్రులమవుతామో వాళ్ళని పుణ్యశ్లోకులు అంటారు. మరి కీర్తించడం చేత మనం పవిత్రులైపోతాం. అందుకే ఏం చేయాలంటే మహాత్ముల సాంగత్యం పొంది వారి ద్వారా ఉత్తమ శ్లోకులైన ఆ నారాయణుని యొక్క గుణానువాదములు వింటూ ఉండాలి. అనువాదం అంటే అనుసరించి చెప్పేది అని అర్థం. వాటిని నిరంతరం చెప్పడం, అది వాదము. కనుక వాళ్ళు నిరంతరం పరమాత్మకు సంబంధించిన తత్వము, రూపము, లీల, గుణములు ఇవన్నీ చెప్తూ ఉంటారు. కనుక ప్రస్తూయతే అవి వినడం మొదలుపెట్టు. వింటే ఏమవుతుంది? గ్రామ్య కథా విఘాత. గొప్ప మాట. ఎందుకంటే మనసుకు వచ్చిన చిక్కంతా ఏమిటి అంటే దానికి గ్రామ్య కథల యందు అనురక్తి ఎక్కువ. కనకపు సింహాసనమును శునకము కూర్చుండబెట్ట, అక్కడ కూర్చోబెడితే దానికి ఎక్కడో ఎంగిలాకులు పడేసిన వైనం కనబడి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చింది. సార్ కూర్చోబెట్టేది బంగారు సింహాసనం మీదైనా. అలా ఈ మనస్సుని మీరు అలా భగవంతుడి వైపు తిప్పుతుంటే భలే ఉందనుకుంటుంది. దానికి ఏదో లౌకిక వాసన తగలగానే అంత సింహాసనుడు దుమ్ముకు పరిగెడుతుంది అక్కడి నుంచి. ఏం చేస్తుంది దాని వాసన అది. అప్పుడు ఏం చేయాలి అంటే దీనికి గ్రామ్య కథ అనురక్తి ఎక్కువైపోయింది అన్నాడు. గ్రామ్య కథలు అంటే విలేజ్ స్టోరీస్ కాదు. ఇక్కడ గ్రామము అంటే ఇంద్రియ గ్రామము, ఇంద్రియ సమూహము. ఇంద్రియ సమూహాలను తృప్తిపరిచే కబుర్లు గ్రామ్య కథలు అంటే. వాటిని తృప్తిపరిచే కథలను గ్రామ్య కథలు అంటారు. ఆ గ్రామ్య కథల మీద ఆసక్తి ఉండడం వల్ల భగవత్కథ మీద ఆసక్తి దానికి కలగడం లేదు. అది వచ్చింది బాధ. కానీ గ్రామ్య కథ మీద ఆసక్తి దెబ్బతీసేయాలి అంటే మహాత్ముల సాంగత్యంలో భగవత్కథలు వినడం మొదలు పెడుతూ ఉంటే గ్రామ్య కథా విఘాత. వేటిని పట్టుకోవడం వల్ల నీకు ప్రమాదం ఏర్పడుతుందో ఆ కబుర్ల జోలికి అంత వెళ్ళవు. క్రమంగా వాటి మీద విడుదలవుతుంది. ఎప్పుడైతే దాని నుంచి దూరంగా అలాగున్నావో క్రమంగా నీకు అది పోతుంది. అవునా లేదండి? ఉదాహరణకి బాగా నీళ్ళని మనం వేడి పొయ్యి మీద పెడతాం, అది అలా వేడెక్కిపోతూ ఉంటుంది. అబ్బా నీళ్ళు వేడిగా ఉన్నాయండి, దించండి కాసేపు. ఇంతవరకు అంటుకోవడం చేత మరి కాసేపు వేడి ఉంటుంది. అలాగే నిప్పు ఆపేసి పక్కన పెడితే కొంతకాలం అలాగా చల్లబడుతుంది. కానీ మనస్సు అనేది ఏంటంటే దేనికి అంటిస్తే అది అంటుకుంటుంది. దానికి నువ్వు లోకంతో అంటించేవి కనుక అదే అంటుకుంది. నువ్వు లోకేశ్వరుడిని అంటించడం మొదలుపెట్టు, లోకం అదే పోతుంది. మనకు ఒక పని చేయి, దేన్ని అంటుకోవడం వల్ల బాధపడుతున్నాను అనుకున్నావో దాని నుంచి వదిలిపెట్టి దీనికి అంటుకునే లక్ష్యం ఉంది కనుక వాడిని అంటుకో, వాడి కథలు విను. కనుక నిరంతరం చేయవలసింది ఏమిటి అంటే ఆ పరమాత్మ యొక్క ఆ దివ్య కథల్ని మహాత్ముల ద్వారా వింటూ నిషేవ్యమానోనుదినం, అనుదినం అంటే విడవకుండా అనునిత్యము వింటూ ఉంటే అప్పుడు మోక్ష ఇచ్ఛ కలవాని యొక్క పవిత్రమైన మనస్సు వాసుదేవునికి సమర్పించబడుతుంది. అలా సమర్పించినటువంటి వాడు ధన్యుడై తరించిపోతున్నాడు. ఇది ఉపాయం. అంటే ఎంత చక్కగా సత్యమేమిటి, అడ్డుకునేటువంటి సమస్య ఏమిటి, పరిష్కారం ఏంటి, 3 చెప్పాడు కదా. అవి మాత్రమే ఎంపిక చేసుకుని మనం ఒక క్రమ పద్ధతిలో దాన్ని సమకూర్చుకుందాం. ఇది తెలిస్తే చాలు. ఈ విధంగా చెప్పిన వెంటనే ఇంకో మాట అన్నాడు. చూడు, అలా చేసి బాగుపడతారనడానికి గ్యారంటీ ఏమిటంటే నేనే అన్నాడు. ఒక్కటే మాట, నేను అలా చేశానయ్యా. నేను ఇప్పుడు నీకు చెప్తున్నానంటే నేను రాజుగా ఉన్నప్పుడు అహుపురా భరతో నామ రాజా విముక్త దృష్టశ్రుత సంగబంధ ఆరాధనం భగవత ఇహమానో. నేను ఆ జన్మలో భగవంతుడు నిరంతరం ఆరాధన చేశాను. అయితే ప్రారంధవశాత్తు ఏ లేడికి తగులుకున్న ఏదో లేడి అనుబంధం తగిలినా మృగోభవం మృగ సంగాద్ధతార్థ. ఆ విధంగా నేను లేడినే పుట్టాను. పుట్టినప్పటికీ కూడా నేను ఆనాడు చేసిన నా భగవదారాధన వ్యర్థం కాలేదు. సామాం స్మృతి మృగదేహేపి వీరా కృష్ణార్చన ప్రభవానో జహాతి. ఎంత చక్కగా చెప్పాడు. నేను లేడిగా పుట్టినప్పటికీ కూడా ఆ జన్మలో చేసిన కృష్ణార్చన ప్రభావం నన్ను విడిచిపెట్టలేదు అనడానికి ఉదాహరణ ఏంటంటే నీకు జ్ఞానం చెప్పే స్థితికి వచ్చింది ఇక్కడ. ఆ జ్ఞానం నేను పొందాను కనుక నేను చెప్పగలిగాను. అథోహం జన సంగాదశంగో విశంకమానో వివృతశ్చరామి. అప్పుడు నేను కృష్ణానుభవం వల్ల ఇది పొందాను గనకనే ఇంకేదైనా అంటుకుంటే దెబ్బ తినేస్తానని జనసంగము లేకుండా నన్ను నేను కప్పుకుని తిరుగుతున్నాను అన్నాడు ఇక్కడ. అంతేగాని జ్ఞానిని ఉపనిషత్తులని చెప్తాను అని పాఠాలు మొదలట్లేదు. ఈయన అదొక సంఘం అయిపోతుంది. ఎవడైనా సరిగ్గా అర్థమైంది అంటే వాడు సంతోషం, అర్థం కాలేదంటే కోపం, ఇవన్నీ వస్తాయి. అందుకే మహాత్ములు వీలైనంత వరకు బోధలకి వాడికి దూరంగానే ఉంటారు. భాగ్య సంపన్నులైన ఎవరికో వారి బోధ లభిస్తుంది. ఇది దీనిలో చెప్తున్న విషయం. అందుకు తస్మాన్నరో సంఘ సుసంగ జాత. కనుకనే ఒక్కడు గుర్తుపెట్టుకో, అన్నిటికీ ప్రమాదహేతువు సంఘమే, ప్రమోదహేతువు సంఘమే. అందుకో పని చెయ్యు,
ఏ సంఘం అయితే నేను ప్రపంచం వైపు తిప్పేస్తుందో ఆ సంఘాన్ని విడిచిపెట్టి పరమాత్మ వైపు తిప్పే సంఘాన్ని ఆశ్రయించు, ఇది మొట్టమొదట సాధించవలసిన గొప్ప విషయమయ్యా అని ఈ విధంగా బోధించి చెప్పగానే ధన్యుణ్ణయ్యానయ్యా అని గ్రహించాడు. చెప్పిన మహాత్ముడి యొక్క బోధ ప్రభావం చేత ఈయన పరవశించి ఆ స్వామివారిని మళ్ళీ స్తుతిస్తున్నాడండి. ఇక్కడ ఈ స్తుతి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఎందుకంటే అంటారు కానీ నరజన్మ ఏమిటయ్యా అని, కానీ నరజన్మ చాలా గొప్పది, ఇది ఇక్కడ అంటున్నాడు. ఇలా అనుకుంటే బాగుంటుంది. అహో నృజన్మ అఖిల జన్మ శోభనం కిం జన్మభిస్త్వపరైరప్యముష్మిన్ నయదృషీకేశ యశకృతాత్మనాం మహాత్మనాం వప్రచుర సమాగమ. నరజన్మ ఎంత గొప్పది. ఈ జన్మ పొందడం చేతనే నిరంతరం హృషీకేశుని యశస్సుని కీర్తించే మహాత్ములతో సాంగత్యం లభించి వారి ద్వారా ఈ నరదేహపు చెవులతో విని తరించిపోయే భాగ్యం లభించింది కదా. కనుక నరజన్మ చాలా గొప్పది. ఎప్పుడు అక్కడే సమాధానం చెప్పాడు. హృషీకేశుని గురించి చెప్పే భక్తుల సాంగత్యంలో హృషీకేశుని యొక్క ధ్యానం చేయడానికి మనకు వచ్చే నరజన్మ గొప్పది. నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభి హతాంహసో భక్తిరధోక్షజేమలా మౌహూర్తికాద్యస్య సమాగమాచ్చమే దుస్తర్కమూలోపహతో వివేక. నీ పాదపద్మాల ధూళితో పాపాలన్నీ నశించి పరమాత్మ యందు నిష్కామ భక్తి కలుగుతుంది అనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నీతో పాటు కూర్చుని మాట్లాడిన కొద్దిసేపు మౌహూర్తికాత్, మౌహూర్తికము అంటే ఒక ముహూర్తకాలమో 2 ముహూర్తకాలమో అంటే మహా అయితే గంట సేపు నీతో సమావేశం వల్ల నా అవివేకం మొత్తం పోయింది. మహాత్ముల సాంగత్యానికి అంత ప్రభావం ఉన్నది. అందుకే అవివేకానికి మూలం ఏంటో తెలుసా? గొప్ప మాట, ఇది కొటేషన్లా గుర్తుపెట్టుకోవచ్చండి. దుస్తర్కమూలోపహతో వివేక. అవివేకానికి మూలము దుస్తర్కము. దుస్తర్కం అంటే శాస్త్ర సమ్మతము కాని పనికి మాలిన తర్కములు. ఇది నీ అవివేకానికి మూలం. కనుక రీజనింగ్ ఉండాలండి, తర్కాలు చేయాలండి, నిజమేనండి, యుక్తి ఉండాలని శాస్త్రమే చెప్తుంది. యుక్తి లేకపోతే ప్రమాదమే. కానీ ఆ యుక్తి దుర్యుక్తి అయితే మహాప్రమాదం కదా. కనుక దుస్తర్కమూలోపహతో వివేక. వివేకం దెబ్బతినడానికి మూలమేమిటి? దుస్తర్కము. కనుకనే నేను అవివేకానికి మూలమైన చెడు తర్కం అనేది నీ యొక్క సాంగత్యం వల్ల పోయింది. కనుక నేను నమస్కారం చేస్తున్నాను ఎవరికి అంటే నమో మహద్భ్యోస్తు నమ శిశుభ్యో నమో యువభ్యో నమ ఆవటుభ్య ఏ బ్రాహ్మణాగామవధూతలింగా చరంతి తెభ్య శివమస్తు రాజ్ఞాం. పెద్దలకు నమస్కారం, పిల్లలకు నమస్కారం, యువకులకు నమస్కారం, వృద్ధులకు నమస్కారం, ఆటలాడుకుంటూ తిరిగేటట్టు కనిపిస్తున్న బ్రహ్మచారులకు నమస్కారం అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. పెద్దలకి నమస్కారంట, పిల్లలకి నమస్కారం. శిశుభ్య నమ మహద్భ్య నమ. ఈ మాట వింటూ నమ మహద్భ్య క్షుల్లకేభ్యశ్చ కనబడుతూనే ఉన్నది, భావం కనబడుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే జ్ఞాని ఏ రూపంలో కనబడతాడో తెలియదు. కనుక జ్ఞాని వృద్ధ రూపంలో కనబడితేనే జ్ఞాని అనుకోవడానికి లేదు. శిశుభ్య శిశు రూపాల్లో కనబడుతున్న జ్ఞానులు ఎందరు ఉండవచ్చు. మరి సనక సనందనాథులు మీరు ఎప్పుడు చూసినా 5 ఏళ్ళే, అప్పుడు జ్ఞానులు కారంటారా? చెప్పండి. మరి ఇక్కడ మహావృద్ధులైన వాళ్ళు కూడా వాళ్ళ పాదాల మీద పడవలసిందే. కనుక జ్ఞానికి ఒక రూపము, ఒక యూనిఫార్మ్, ఒక పద్ధతి ఉండదు. వాళ్ళు పోల్చడం మహా కష్టం. అందుకే వాళ్ళు దుర్లభ అగమ్య అమోఘ అని చెప్పారు నారదుల వారు. మహత్సంగస్తు దుర్లభ అగమ్య అమోఘ. పోల్చడం కూడా కష్టమయ్యా బాబు. అందుకు జ్ఞానులు ఏ రూపాల్లో ఉన్నా అందరికీ నమస్కారం. నమో మహద్భ్య నమ శిశుభ్య నమ యువభ్య నమ వటుభ్య. మొత్తానికి వాళ్ళ యొక్క అసలు తత్వాన్ని దాచిపెట్టుకుని పై వేషాల్లో, ఆ వేషాలు ఎలాగంటే కనిపిస్తున్నాయి, తిరస్కారయోగ్యమైన వేషాలతో భూమిపై తిరుగుతున్న మహాత్ముల వల్ల మాకు క్షేమము కలుగుగాక అని దండం పెట్టాడు. ఈ మాట నిజానికి అవధూతులందరికీ కలిపి పెట్టిన ఏకైక నమస్కారము. రోజు ఒకమారు అనుకున్న బాగుంటుందేమో, అంత బాగుంది. సవ్వీరపతిరపి సుజన సమవగత పరమాత్మ సతత్వ ఆత్మన్య విద్యాధ్యారోపితంచ దేహాత్మమతిం విససజ్జ. గొప్ప మాట ఇక్కడ. ఈ విధంగా సవ్వీర దేశాధిపతి అయిన రఘుగరుడు ఈ మహాత్ముడి వల్ల విన్న జ్ఞానము చేత తనపై ఆరోపించుకున్న అధ్యాస, అంటే శరీరమేనడం అధ్యాస, అధ్యాస అయినటువంటి దేహాత్మమతిని విడిచిపెట్టాడు. మొత్తానికి తేలిందేవైతయ్యా అంటే ఏవం హి నృప భగవదాశ్రితాశ్రిత అనుభావ అన్నాడు పరీక్షణ్ మహారాజుతో సుఖయోగేంద్రుడు. హే నృపా, చూసావా ఇప్పుడు నేను చెప్పిన దాని సారాంశం ఏంటి? భగవదాశ్రితాశ్రిత అనుభావ. భగవంతుణ్ణి ఆశ్రయించిన వారిని ఆశ్రయించడం చేత కలిగే గొప్ప స్థితి ఇలా ఉంటుంది సుమా. ఇక్కడ ఎవరు భగవంతుడిని పట్టుకుంటారో వాడిని నువ్వు పట్టుకుంటే ఈ విధంగా ధరించిపోతావు. అది ఎగురుతున్నవాడు వెళ్తుంటే వాడు తోక పట్టుకుంటే నువ్వు ఎగిరిపోతావు పైకి.
అదేవిధంగా భగవదాశ్రితుడిని పట్టుకుని ఆశ్రయించడం గొప్ప. అది ఇక్కడ కనుక భగవదాశ్రితుడిని ఆశ్రయించాలి. ఈ విషయం మనకి జడభరతుని యొక్క వృత్తాంతం ద్వారా చూపించి చిట్ట చివరికి జడభరతుడు యొక్క మార్గం ఎలాంటిదని ఏ ఒక్కరు అనుకరించలేరు సుమా. జడభరతుడి గురించి దేవతలు అనుకునే మాటలు ఇక్కడ చెప్పారు. తస్యేదముపగాయంతి సురాహ. దేవతలు ఏమంటారు ఆయన గురించి అంటే అర్షభస్యేహ రాజర్షేహి మనసాపి మహాత్మన నానువర్త్మార్హతి నృపో మక్షికేవ గరుత్మత. దేవతలు అంటారట సామాన్యుడు కాడు జడభరతుడు, ఆయన స్థితిని తేలిగ్గా అందుకోవచ్చని అనుకోకూడదని దేవతలు అనుకుంటారట. ఇంకా మన గురించి ఏమనాలి? మొత్తానికి ఆర్షభ. ఆర్షభ అంటే ఋషభుని యొక్క పుత్రుడు, రాజర్షి, మహాత్ముడు అయిన భరతుడు నడిచిన మార్గంలో నడవడం అనేది ఊహకు కూడా అందదు. ఎలాగా అంటే గరుత్మంతుడు ఎగిరిన మార్గంలో వెళ్ళాలని ఏగా అనుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సుమా అన్నాడు. అంత అందమైన మాట. మక్షికేవ గరుత్మత. చక్కని ఉపమానం. భాగవత కవిత్వం అంతా అదొక స్థాయిలండి. మొత్తానికి ఇక్కడ చిట్ట చివరికి ఒక అద్భుతమైన నమస్కారాన్ని చేస్తూ ఉన్నాడు మహానుభావుడిని సుఖయోగిందులు. ఈ కథంతా చెప్పి యజ్ఞాయ ధర్మపతయే విధి నైపుణాయ యోగాయ సాంఖ్యశిరసే ప్రకృతీశ్వరాయ నారాయణాయ హరయే నమ ఇత్యుదారం హాస్యన్ మృగత్వమపి యస్ సముదాయహార. ఆహా, శ్రీహరికి నమస్కారం. ఎలాంటి శ్రీహరికి నమస్కారము అంటే యజ్ఞస్వరూపుడై, ధర్మరక్షకుడై, వైదిక ధర్మాన్ని ప్రవర్తింపజేసేటువంటి వాడై, జ్ఞానదాయకుడై, జ్ఞానమే తన స్వరూపముగా కలిగి ప్రకృతిని తన వశంలో ఉంచుకున్నటువంటి నారాయణ అని అరుస్తూ లేడి జన్మలో ఉన్నప్పుడు కూడా ఇలాగే అరిచి ముక్తి పొందిపోయాడు ఆ లేడీ. అలాగ ఒక లేడు కూడా నారాయణ స్మరణ చేస్తూ జీవన్ముక్త స్థితిని పొందింది. అలాగ స్మరణ మాత్రం చేత ఆ స్థితిని ఇచ్చే నారాయణునికి నమస్కారము. ఆర్తా విషణ్ణ శిథిలాష్ట భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. మొత్తానికి నారాయణాశ్రయము. ముందు ఆశ్రయించి తర్వాత తెలిసి ఆశ్రయించి తెలిసి తెలివిలో మిగిలిపోవడమే మనకు కావలసింది. ఈ విధమైనటువంటి క్రమాన్ని ఇక్కడ బోధించి పరమ పావనమైనటువంటి భాగవత కథాశ్రవణంలో మరొక అంశాన్ని చెప్తున్నాడు. ప్రతి కథలో మనం ఎన్నెన్ని తెలుసుకుంటూ ఉన్నామో గమనించుకుంటూ వెళదాం. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా భాగవతంలో ఇది ఒక ప్రధానమైన ఘట్టంగా చెప్తూ ఉన్నారు. అదేమిటి అంటే భాగవతం పరిపూర్ణమయ్యేది, భాగవత ప్రధాన ఘట్టాలు ఇది. ఒకటి గాయత్రీ మంత్ర స్వరూపమని, బ్రహ్మతత్వార్థ నిర్ణయమని, బ్రహ్మసూత్రముల యొక్క స్వరూపమని చెప్తూ ఇంకో మాట అన్నారు. ఎత్ర వృత్రాసుర సంహార అని ఒక మాట చెప్పారు. వృత్రాసుర సంహార కథ ఎక్కడుందో అది భాగవతము అని చెప్పారు. అయితే దేవి భాగవతంలో కూడా వృత్రాసుర సంహారం ఉంది. అది కూడా మొట్టమొదటి గాయత్రి మంత్రంతోనే మొదలవుతుంది. ఇలాగైతే పరంధీమహి అన్నారు, సర్వచైతన్య రూపంతో ఉన్నది. కనుక ఈ భాగవతం అంటే ఇది అని చెప్పిన లక్షణం అక్కడ కనబడుతుంది, ఇక్కడ కనబడుతుంది. బ్రహ్మసూత్రార్థ నిర్ణయం అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కనుక ఏదయ్యా అంటే రెండు అనుకుంటే హాయిగా ఉంటుంది. ఇక్కడ వైష్ణవ అయితే ఇక్కడ విష్ణు అంతే. కానీ దీన్ని బట్టి తత్వతః ఒకటే చెప్పబడుతున్నది అని స్పష్టమైపోయింది కదా. అక్కడ వృత్రాసుర సంహారం చెప్పినప్పుడు దేవీ ప్రాధాన్యంగా చెప్తారు, ఇక్కడ వృత్రాసుర సంహారం చెప్పేటప్పుడు విష్ణు ప్రాధాన్యంగా చెప్పారు. ఏంటి పురాణంలో చెప్పే ప్రత్యేకత అంటే సర్వదేవతాత్మకై, సర్వవ్యాపకమై, సర్వనియంతై శుద్ధమైన బ్రహ్మం ఒకటి. అది దాని ప్రాధాన్యం చెప్పడం అక్కడ ఉద్దేశం. అందుకే పురాణం ఆయా దేవతా ప్రాధాన్యాలు చెప్పేటప్పుడు ఆయా ఉపాసకుడికి ఆ బ్రహ్మమును ఆ దేవతా రూపంతో చూపిస్తూ ఉంటుంది. వాడు ఆ రూపంతో ఉపాసించి ఆ బ్రహ్మమునే పొందుతాడు వారి వారి ప్రీతిభావం చేత. కనుక వారి వారి ప్రీతిభావాన్ని తిరస్కరించకుండా ఆ ప్రీతిభావానికి తగ్గట్టుగానే బ్రహ్మము వ్యక్తమవుతూ ఉన్నది. కనుక అక్కడ ఏం చెప్పారు, ఇక్కడ ఇదే చెప్పారు. అందుకే పురాణాలు పరిశీలించినప్పుడు అటువంటి స్పష్టమైన అవగాహన. ఇక్కడ ఈ అంశం చెప్పేటప్పుడు కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం చెప్తూ ఉన్నాం. విష్ణుపారమ్యంగా చెప్పబడినటువంటి ఈ పరబ్రహ్మతత్వానికి నమస్కారం చేసుకుందాం. ఇక్కడ చెప్తున్న అద్భుతమైన అంశం ఏమిటి అంటే ఒకప్పుడు ఇంద్రుడు తన యొక్క సభలో హాయిగా కూర్చున్నాడు. అసలే ముల్లోకాల పదవండి. ఏదో ఒక పరగణాకి పదవి వస్తేనే పెద్ద హడావుడి చేసేస్తూ వాడిని మించిన వాడు లేడు అనుకుంటూ ఉంటాడే. అహంకారానికి ఏముంది? అదొక పెద్ద భయంకరమైన పాము. ఏ పెట్టెలో పెట్టినా పామే. మీరు బంగారు పెట్టెలో పెట్టిన పామే, ఎనపెట్టెలో పెట్టిన పామే. అందుకే పరగణాధిపతిలోని అహంకారము పామే, దేశాధిపతి అహంకారము పామే. పదవి మారినా అహంకారం అనే పాము మారలేదు. చాలా ప్రమాదకారి. ముల్లోకాల వాళ్ళలోని అంతే. ఎవడు వాడు? ఇంద్రుడు. ఆ ఇంద్రుడు ముల్లోకాలకు అధిపతి. ఇంద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పత. త్రిభువనైశ్వర్య మదం ఉంది ఆయనకి. దానితో మనకి తెలియకుండానే మదం మనలో సద్బుద్ధిని పక్కకి తీసేస్తుంది. చాలా అవతల వాడికి లేదు, నీకుంది. ఏదో పురాసకృతం వల్ల నీకుంది, వాడికి లేదు. గర్జన్మలో వాడుకుంటే నీకు లేదేమో, నీకేం తెలుసు?
తర్వాత జన్మలో ఇది రివర్స్ అవుతుందేమో నీకేం తెలుసు, ప్రస్తుతానికి మాత్రం నీకుందని మాత్రం నీకున్నది. మనం తత్కాల పరిమితిగా ఆలోచించడం వల్ల వచ్చిన బాధ అది విస్తారపరచాలి కదా, అప్పుడు మనకే వివేకం కలుగుతుంది. అందుకే ఇంద్రస్త్రిభువనైశ్వర్య మదోల్లంఘిత సత్పథ, బుద్ధి కొంచెం పెడతో పట్టిందిట. పైగా దానికి తోడు చుట్టూ పొగిడే వాళ్ళు ఎక్కువ మంది కూర్చున్నారు సభలో. సామాన్యులన్నీ మరుద్గణములు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, రుభుగణములు, విశ్వేదేవతలు, సాధ్యులు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, ఋషులు, విద్యాధరులు, అప్సరసులు, కిన్నెరులు, నాగులు, గరుడులు. దేవజాతులు అంటే ఇవే, వీళ్ళని దేవజాతులు అంటారు. వీళ్ళందరూ ప్రశంసిస్తున్నారు. వాళ్ళందరికీ ప్రభు కదైనా ప్రశంసిస్తుంటే మరి ఇంకా బాగుంటుంది. నా చుట్టూ అందరూ నన్ను పొగిడేవాళ్ళు, కనుక నన్ను మించిన వాళ్ళు లేడనే భావం రావడానికి పెద్ద సహకారి పొగడ్త అది బాగా లభించింది. దానితో అదే సమయంలో సభ తెచ్చిన తర్వాత అటు వచ్చేట మహానుభావుడు గురువుగారు. ఎవరు? వాచస్పతి మునివరం సురాసుర నమస్కృతం. వచ్చినవాడు వాచస్పతి గురువుగారండి, బృహస్పతి. వీళ్ళందరూ గురువు, ఆయన ఇంద్రుడితో సహా వీళ్ళందరూ గురువు. ఆయన అటు వచ్చేట సభలోకి అటు నుంచి. వీళ్ళందరూ నిండిపోయి ఉన్నారు, ఆయన అటు నుంచి వచ్చాడు. ఆ వచ్చేటప్పుడు దూరం నుంచి చూస్తూ ఆయన వస్తున్నాడు. ఇతను కూడా చూశాడు దూరం నుంచి గురువుగారు రావడం. కానీ వస్తూ కూర్చున్నాడేమోలో, ఏముంది. కానీ నువ్వు 100 మంది సభలో ఉన్నా గురువుగారు వచ్చినప్పుడు లేచి వెళ్ళే తీరు ఒకటి ఉన్నది. ఇక్కడ గురువుని అవహేళన చేశాడు. ఇక్కడ విద్వాన్ శ్రీమద విక్రియాం అన్నాడు. ఇక్కడ శ్రీమద విక్రియాం, ఐశ్వర్యం అనే మదం ఉండడం చేత ఏర్పడిన వికారము చేత విద్వాంసుని తెలుసుకోలేకపోయాడు. కానీ ఆయన తెలుసుకున్నట్టు విద్వాన్ బృహస్పతికి తెలిసిపోయింది ఇంద్రుడు ఎందుకు చేశాడు. శ్రీమద విక్రియాం, ఏదో పొరపాటు పడి ఉంటాడులే అని ఆయన పొరపాటు పడ్డు. ఆయనకు తెలిసిపోయింది వీడి బుద్ధి ఏమిటో. అది శ్రీమద విక్రియాం విద్వాన్, ఇతడు శ్రీమద విక్రియుడు అనగా మదము చేత, సంపద మదం చేత వికారము పొంది ఉన్నాడని తెలిసిన బృహస్పతి ఇతడు చేసిన అవహేళనను గుర్తించి అట్టుంచటే వెళ్ళిపెట్ట తన ఇంటికి. ఆయనటు వెళ్ళడం ఈయన గమనించాడండి. నేను తెలివైన వాడు, ఇంద్రుడు ఏం తెలివి తక్కువవాడా, ఇది గురుగారు ఏమో గమనించుకొని వెళ్ళిపోయాడు అనుకోనేంత మూర్ఖుడు కాడు. నేను గురుహేళనం చేశానని వెంటనే గుర్తించట. అది తర్హేవ ప్రతిబుద్ధేంద్రో గురుహేళనం ఆత్మన, తన గురువుని నేను హేళన చేశాననేటువంటి బాధతో గ్రహించి అహోబత, నేను ఎంత తప్పు చేశాను అనుకున్నాడు. మంచిది, వెంటనే బుద్ధి వచ్చింది. అందుకే దేవత అయ్యాడు. ఎప్పటికీ బుద్ధి లేకపోతే రాక్షసుడే. కానీ నేనేమనుకున్నాడు అంటే, ఇంత దేవేంద్రుడనై కూడా నాలో అసురభావం ప్రవేశించింది అనుకున్నట్ట. అసురభావం అనేది అసురులకు మాత్రమే ఉండదన్నమాట, అమరులకు కూడా వస్తుందన్నమాట. కనుక అసురత్వం వచ్చిందన్నాడు. యయాహ మాసురం భావం నీతోద్య విబుధేశ్వర, అందుకే ఆ శబ్దం మాత్రమే. అందుకు యయా అహం ఆసురం భావం నీత, నేను ఆసురభావాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఐశ్వర్యం ఉందనే మదం చేత. మొత్తానికి పండితుడైన స్వర్గాధిపతి అయినప్పటికీ కూడా ఐశ్వర్యానికి ఆశపడితే అంత ప్రమాదం అవుతుందనేది ఇప్పుడు తెలుసుకున్నాను అన్నాడు. అది వివేకం పనిచేసింది. మొత్తం మీద అసురభావం వల్ల చేసిన తప్పుని తొలగించుకునడానికి ఆయనకి తోచిన ఆలోచన ఏంటంటే, గురువు గారి దగ్గరికి వెళ్ళి తప్పు నొప్పుకుని క్షమించమని అడుగుదామని బయలుదేరండి. గురువు దగ్గర తప్పు చేసినంత తేలిగ్గా క్షమాపణ చెప్పడం కుదరదు, గుర్తుపెట్టుకోండి. అది క్షమాపణ పొందడానికి కూడా ఒక పుణ్యం ఉండాలి. తప్పు చేయడానికి పాపం ఉండాలి, క్షమాపణ పొందడానికి పుణ్యం ఉండాలి. ఒక్కొక్కప్పుడు ఈ పాపం ఆ పుణ్యాన్ని పనిచేయనివ్వదు, అది ఏర్పడింది. అందుకు బృహస్పతిర్గతో దృష్టాం గతి మధ్యాత్మమాయయా. తిన్నగా బృహస్పతి ఇంటికి వెళ్తే బృహస్పతి కనబడలేదు. ఎక్కడికి పోయాడు? యోగమాయా శక్తి చేత కనబడలేదు ఆయన. ఎందుకంటే వీడికి ఎప్పటి నుంచి పశ్చాత్తాపం చాలా చేసిన పాపానికి, అది కనబడలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేశాడు. బృహస్పతి జాడ తెలియలేదు. ఎన్ని రకాలుగా ఆలోచించినప్పటికి కూడా సఖ్యం కాలేదు. ఈ సమయంలో జరిగినది ఏమిటి అంటే, అసురులు ఆక్రమించుకున్నారు మొత్తం. ఎందువల్ల? ఓడిపోయేట, దెబ్బతినేశాడు. అసుర ఆక్రమణం జరిగిపోయింది. దీన్ని బట్టి మనం ఆలోచించితే తెలుస్తున్న దేవతలందరూ దెబ్బతినేసేట. ఎందుకంటే రాజుగారి తప్పు అందరూ అనుభవించక తప్పదు. మొత్తం దేవతలందరూ దెబ్బతిన్నారు. వాళ్ళ దివ్య శరీరములే దెబ్బతినేసేట. ఆలోచించారు. ఇంతవరకు హాయిగా వెలకబెట్టి ఇప్పుడు ఎందుకు దెబ్బతినేసాం? ఇదొకటి తెలుసుకోవాలి. అన్నీ బాగున్నప్పుడు బాగుంటాయండి. ప్రతికూల పరిస్థితులు ఏర్పడినప్పుడు రోజులు కలిసి రాలేదండి అంటారు. అంతకుముందు బాగున్నప్పుడు కలిసి వచ్చాయా? అప్పుడు అలా అనుకోడు, అంతా తన నిర్వాహకం అనుకుంటాడు. వచ్చింది అది బాధ. అందుకు ఇప్పుడు ఎలాంటి విషయం వచ్చింది అంటే, గమనించాడండి ఒక పెద్ద తప్పు. నేను గురుహేళనం చెయ్యడం చేత నాకున్న తేజస్సు బలము క్షీణించిపోయింది. బలము అంటే ప్రస్తుతం మన బాడీలో ఉన్న బలము, మన అకౌంట్లో ఉన్నటువంటి ధనము కాదు. మనలో పుణ్యము చేత ఏర్పడినటువంటి తేజస్సు, ఇది పెద్ద రక్షిస్తుంది. అది ఉన్నప్పుడు అడవిలో పడేసిన పలకరించే నాథుడు లేకపోయినప్పటికీ కూడా ఆ పుణ్యం కాపాడుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆ మంచి పని నిన్ను కాపాడుతుంది. దిక్కులేని చోట కూడా కాపాడుతుంది.
ఆ పుణ్యము లేకపోతే నువ్వు 1000 మంది ముందు కూర్చున్నా, నీ కోట్ల బ్యాలెన్స్ ఉన్నా, నీ చుట్టూ ప్రాణం పోయగలిగే దిగ్ధంతులైన వైద్యులున్నా నువ్వు రక్షింపబడవు. కనుకనే రక్షించగలిగే పుణ్యం అంత పనికిమాలినది కాదు, అంత గట్టిది, అంత దృఢమైనది. ఆ పుణ్యం కాస్త గురుహేళనం చేత పోయింది. ఎందుకంటే శివుడు కోపగించుకున్న గురువు రక్షించగలడు, కానీ గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించలేడు అని అవధూత గీత చెప్తున్న గొప్ప మాట ఉన్నది కదండి. మరి అది ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. అందువల్ల ఒక్కసారి అతడు పశ్చాత్తప్తుడై బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకున్నాడు. నేను తప్పు చేశానయ్యా అని. అప్పుడు అహో బత సురశ్రేష్ఠ అభద్రం వక్ృతం మహత్. అహో బత, అయ్యో ఎంత కష్టం వచ్చి పడింది. ఏమిటి? రాజ్యం పోయింది కాదు, గురువుని అవహేళన చేసేవే, ఎంత తప్పు చేసేవయ్యా. ఇది అదే పాపం రాజ్యం పోయిందా అని జాలిపడలేదు, ఎంత తప్పు చేశారు మీరు. అదేమిటి? బ్రహ్మిష్టం బ్రాహ్మణం దాంతం ఐశ్వర్యాన్నభ్యనందత. ఐశ్వర్యం మదం చేత జ్ఞాని అయిన వాడిని, వేదవేత్త అయిన వాడిని, గురువుని ఎవరైతే అవమానిస్తారో వారు ఇది అనుభవించక తప్పదు సుమా. దేవేంద్రుడికైనా తప్పలేదు. తస్యాయమనయస్యాసీత్ పరేభ్యో వపరాభవ. అందుకు ఆ అనయస్య తస్య అయం ఆసీత్. ఆ చేసిన తప్పుకి ఫలితమే ఇప్పుడు మీ అవస్థ తెలుసుకోండి అన్నాడు. సరే, నేను చాలా పశ్చాత్తాపతున్నవుతున్నాను. గురువుగారి కోసం వెతికేను, ఆయన దొరకలేదు. మరి నిన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? ఏం చేస్తావు? సరే, నేను ఇంకోటి చెప్పాను. రాక్షసులు ఎందువల్ల గెలిచారో తెలుసా? నువ్వు ఎందువల్ల ఓడిపోయావో చెప్పాను. రాక్షసులు ఎందువల్ల గెలిచారో చెప్తున్నా చూడు. వాళ్ళు భూయ కావ్యమారాధ్య భక్తిత. వాళ్ళు ఏం చేశారు తెలుసా? వాళ్ళ గురువుగారైన కావ్యుణ్ణి బాగా ఆరాధించారు. కావ్యుడు అంటే శుక్రాచార్య వారు. వాళ్ళు వాళ్ళ గురువుని గట్టిగా భక్తిగా ఆరాధించారు గనకనే దెబ్బ కొట్టగలిగారు. ఎంత రాక్షసులైనా వాళ్ళ వైపు ఆ ధర్మబలం ఉంది. వాళ్ళ గురువుని ఆశ్రయించారు. గురువుని ఆశ్రయించడమే కాదు, గురువు గారి దగ్గర వాళ్ళు ఆ భృగువంశీకులు వాళ్ళ దగ్గర భృగూణాం అనుశిక్షితార్థా, ఆ శుక్రాచార్య పరంపర ద్వారా అర్థశాస్త్రం నేర్చుకున్నారు, యుద్ధనీతి విశేషములు తెలుసుకున్నారు. అందువల్ల వాళ్ళు అంత పటిష్టమయ్యారు. గురుహేళన వల్ల నువ్వు దెబ్బతిన్నావు, గురుభక్తి వల్ల వాళ్ళు ధన్యులయ్యారు. ఇది తెలుసుకోవాలి. మనల్ని పీడించేటువంటి వాళ్ళు దుష్టులైనప్పటికీ వాళ్ళ వెనకాల కూడా ఏది శక్తి ఉండాలి. వాళ్ళు పాటించే ఉపవాస నియమాలు ఆ నెల రోజులు ఎంత గట్టిగా ఉంటారో అవి మనం ఎప్పుడు పాటిస్తాం? లేదు. వాళ్ళు పాటించేటంత చక్కటి నియమాలు మనకు బొట్టు పెట్టుకోవడానికి అవమానం, పిలక పెట్టుకోవడానికి అవమానం, బొట్టు పెట్టుకుని ఆఫీస్కి వెళ్ళడానికి అవమానం. మిగిలిన వాళ్ళు గడ్డాలు పెంచుకోవడానికైనా టోపీలు పెట్టుకోవడానికైనా సిద్ధమే వాళ్ళు. కనుక వాళ్ళకి వాళ్ళ అనుష్ఠాన బలం వల్ల వాళ్ళు శక్తిమంతులు అయ్యారు. నువ్వు అనుష్ఠానం వదిలిపెట్టే వల్ల నువ్వు శక్తిహీనుడు అయిపోయావు. ఈ బోధ ఎవరికి అందాలో వాళ్ళకి అందితే ధన్యులైపోతారు. హిందువులు బలహీనులు అవ్వడానికి కారణం వారి యొక్క అనుష్ఠాన సంపదను విడిచిపెట్టేయడం వల్ల. అంతేగాని మాకు తెలియకుండా దాచిపెట్టేశారండి, అందరికీ మంత్రాలు ఇవ్వకుండా దాచిపెట్టేశారండి అన్నం కాదు. వాడుకున్న మంత్రాలు వాడు అనుష్ఠానం చెయ్యకుండా ద్రోహం చేశాడు. ఇది విషయం. అందరూ మీ అనుష్ఠానం మీరు చేయండి, ధర్మం ఎందుకు కాపాడబడదు? ఆచార్యులు పరంపర అనుసరించిన పద్ధతి ప్రకారం ఉండండి. ఆచార్యులు వస్తే తీర్థాలు పుచ్చుకోవడానికి చేతులు చాస్తున్నాం, కానీ ఆచార్యులు ఉపదేశాలు అనుసరించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి. ఇక్కడ ఆచార్యులు వస్తే నా జబ్బు గురించి చెప్తే విభూతి ఇచ్చేది తగ్గిపోయింది అంటాం, కానీ ఆచార్యుడు రోజు సంధ్యావందనం చేయరా అంటే అది రుచించదు. వచ్చింది బాధ. మన ఉపదేశాలు అక్కర్లేదు, మహిమలు కావాలి. ఇది వచ్చింది బాధ. ఆఖరికి తన తపశ్శక్తితో విభూతి ఇస్తే మనం బాగుపడ్డా ఆయనకి ఏదైనా ప్రారంధవశాత్తు కష్టం వస్తే నేను అప్పుడే అనుకున్నానులేండి అనే పాపాత్ముడు మళ్ళీ వీడే. దాని దుష్ఫలితాలు కూడా అనుభవించక తప్పదు. అనుభవించిన వైనాలు కూడా మనకు కనబడతాయి. శాస్త్రం చెప్తోంది, మహాత్ముల్ని అవమానించితే మహాత్ములకు నష్టమేమీ లేదు, దాని దుష్ఫలితం మాత్రం అవమానించిన వాడు అనుభవించవలసిందే, వాడిని సమర్థించిన వాళ్ళు అనుభవించవలసిందే, అలాంటి వాళ్ళు బ్రతికే చోట బ్రతికే వాళ్ళు అనుభవించవలసిందే. అన్నిటికీ చరిత్రలు చెప్తూ ఉన్నాయి. ఎక్కడ ఏది గ్రహించాలో అది గ్రహిస్తే ఎప్పటికైనా బాగుపడగలమని ఆదేశం. ఒకటి గుర్తుపెట్టుకున్న, విప్ర గోవింద గవీశ్వరాణం భవంచ భద్రాని నరేశ్వరాణం. ఎప్పుడైనా పాలకుడైన వాడు వేదవేత్తలని, గోవిందుని, గోవులని దైవంగా ఆరాధిస్తే వాడికి అమంగళములు రావు. ఈ మూడు గొప్పగా చెప్పాడు. వేదవేత్తలని, గోవిందుని, గోవులను వీరిని ఆరాధించాలి. అందుకు ఒక పని చేయి. విశ్వరూపుడు అనబడేటువంటి మహానుభావుడు ఆయన ఉన్నాడు. ఆయన త్వష్టృ ప్రజాపతి యొక్క పుత్రుడు. ఆయన రకరకాల క్రియాకలాపాల్లో నైపుణ్యము కలిగినటువంటి వాడు. ఆయన్ని శరణువేడు అన్నారు. వెంటనే విశ్వరూపుని వద్దకు వెళ్ళాడు. వెళ్ళి నమస్కారం చేసి శరణువేడాడు. బ్రహ్మగారి ఆజ్ఞ ప్రకారంగా నేను నిన్ను శరణువేడానయ్యా మహానుభవ, నాకేదైనా ఉపాయం చెప్పు అని అడిగితే విశ్వరూపుడు కొంచెం ఆలోచించి అప్పుడు చెప్తున్నాడు. చూడు,
శుక్రాచార్యుడు కూడా ఏ మహిమ చేతి ఇవన్నీ పొందాడు. ఎవరైనా సరే బలం దేనివల్ల పొందుతున్నారు? భగవద్ రక్షణ ఉండాలయ్యా. అందుకు నేను నీకు సనాతనమై శాస్త్రీయమైన ఒక జ్ఞానం ఉన్నది, అది ఉపదేశిస్తున్నాను విను. దీనిని పాటించిన సామాన్యులు కూడా మహాత్ములయ్యారు, దానిని నీకు ఉపదేశిస్తున్నానని విశ్వరూపుడు ఇక్కడ స్వయంగా ఇంద్రునికి ఆచమనం చేయించి మంత్రోపదేశం చేశాడు. ఇది మనకి భాగవతం 6వ స్కందంలో 8వ అధ్యాయం. అది నారాయణ కవచం. చాలా అద్భుతమై మహిమాన్వితమైన నారాయణ కవచం. నేను ఆ కవచాన్ని నేను ఇక్కడ ఏమీ చెప్పడం లేదు, ఎందుకంటే అది కేవలం మంత్రమయం, గురువు ద్వారా వినవలసింది. నాకు ఇక్కడ చదివి వినిపించాలని ఉంది, కానీ సమయం లేదు. ఎవరు వాచి చూసుకున్నా నేను తట్టుకోలేదు. అందుకు ఇక్కడ నారాయణ కవచం హాయిగా చదువుకోవలసింది. అది గురువు ద్వారా ఉపదేశం పొంది చదవడం చాలా మంచిది, ఎందుకంటే న్యాసం ఎలా చేయాలో పద్ధతులన్నీ ఉన్నాయి ఇలాగ. అయితే దీనికి ఉన్న మహిమ మాత్రం సామాన్యం కాదు. అందుకే కవచాదులన్నీ కూడా మనకి పెద్దలు మంత్రంతో సహా ఇస్తూ ఉంటారు. శివకవచం, నారాయణ కవచం, అలా ఏ దేవతా ప్రీతి భావం కలవారో ఆయా కవచములు ఉపాసన చేయవచ్చు. ఈ కవచం మనల్ని రక్షిస్తూ ఉంటుంది, దాన్ని తేలిగ్గా తీయడానికి లేదు. అందుకే మంత్రానికి కవచం అంగముగా పెద్దవాళ్ళు చెప్పారు. ఆ కవచాంగం చాలా ముఖ్యం. ఇది నారాయణ కవచం, చాలా మహిమాన్వితమైనది. ఇది పోతన గారు కూడా అందంగా తెలుగులో అనువాదం చేశారు. మూలం మంత్రమయంగా మనకి కనిపిస్తూ చాలా అద్భుతమైనటువంటి విషయములు దీనిలో చెప్పబడుతున్నాయి. ఈ నారాయణ కవచం యొక్క విశేషాన్ని చెప్తూ మఘవన్నిదమాఖ్యాతం వర్మ నారాయణాత్మకం విజేష్య సంజసాయేనా దంశితోసుర యూధపాన్. అసురుల వల్ల దెబ్బతిన్న నువ్వు ఈ కవచం చేత శక్తిమంతుడు కాగలవు కనుక శ్రద్ధతో నారాయణ కవచాన్ని అనుసంధానం చేయు. ఇది ఎలాంటి గొప్ప గొప్ప శక్తి కలిగినది అనేది దీనిలో నారాయణ యొక్క స్వరూపములు ఉన్నాయి. నేను ఇది ఒక స్వరూపాన్ని మాత్రం మాటలతో చెప్పుకుందాం. నారాయణ దివ్యావతారములన్నీ ఇందులో ఉన్నాయి. ధన్వంతరి స్వరూపము, అదేవిధంగా నారసింహ రూపము, వరాహ రూపము, దత్తాత్రేయ రూపము, ఇలాంటి నారాయణ దివ్యావతారములన్నీ నారాయణ కవచంలో ఉన్నాయి. అంటే మొత్తం భాగవతం అంతా పెట్టాడు అనమాట ఇందులో. ఆ దివ్యావతారములన్నీ మనల్ని రక్షిస్తాయి. అందుకే భాగవత కథ వినేటప్పుడు నాకు ఈ కథ ఇంట్రెస్ట్, ఈ కథ ఇంట్రెస్ట్ లేదు కాదు, అందులో ప్రతి కథ మనకు కవచమే. దాని సారమంతా మళ్ళీ దీనిలో ఉన్నది. అలా నారాయణ బహురూపములు బహు పరిస్థితుల్లో బహు అవస్థల్లో మనల్ని ఎలా కాపాడతాయి. మనం నీటిలో ఉన్నప్పుడు, నిప్పులో ఉన్నప్పుడు, గాల్లో ఉన్నప్పుడు, వివిధ స్థితుల్లో ఉంటాం. ఆయా స్థితుల్లో ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఉపద్రవం. ఒక్కొక్కప్పుడు నిప్పు వల్ల ఉపద్రవం, ఒక్కొక్కప్పుడు వాయువు వల్ల ఉపద్రవం, ఒక్కొక్కప్పుడు భూమి వల్ల ఉపద్రవం రావచ్చు. ఒక్కొక్కప్పుడు వీటి వల్ల మనకు క్షేమము లభిస్తుంది. ఉపద్రవాలు తొలగించి క్షేమం కలిగించడానికి ఆయా భూతముల యందు వ్యాపించి నారాయణుడు రక్షించుగాక. అదేవిధంగా సుదర్శన రూపుడై అనేక మాయావ్యూహాల్ని ఛేదించేటువంటి నారాయణ దివ్య తేజము, ఆ దివ్య సుదర్శన చక్రము మనల్ని అసుర బాధల నుంచి రక్షించుగాక, జ్ఞానమును కలిగించుగాక. ఆయన పాంచజన్య శంఖానాదము నాకు ఎల్లవేళలా దివ్యమైన భగవచ్ఛబ్దములే విని అవి అవగాహన చేసుకునే అనుగ్రహాన్ని ఇచ్చుగాక. ఆయన గద నన్ను రోగముల నుంచి కాపాడుగాక. ఇలా స్వామి యొక్క ఆయుధములు, స్వామి యొక్క రూపములు, అవతారములు ఇవన్నీ మనల్ని రక్షించడానికి ఉన్నాయని అవన్నీ కలబోసి నారాయణ కవచం అనే మహామంత్రం అప్పటికి విశ్వరూపుడు తయారు చేసింది కాదు, ఆయన పరంపరాగతంగా ఉపాసిస్తున్నది. దీన్ని అనేక మంది ఉపాసించినటువంటిది ఆయన ఉపదేశించాడు. ఇది నువ్వు పొందు అన్నారు. అంతేకాదు ఇలాగా ఉపదేశం చేసిన ఘట్టం వింటే విష్ణు రక్ష లభిస్తుంది. అది దీని యొక్క ఏదం శృణుయాత్కాలే. దీన్ని శ్రద్ధగా వినడం ఒకటి. యో ధారయతి చాదృత, ప్రాతకాలంలో దీన్ని శ్రద్ధగా అనుసంధానం చేసి ధ్యానించితే దీనిలో సర్వ విజ్ఞానములు లభించడమే కాకుండా రక్షణ లభిస్తుంది సుమా. నువ్వు దీనివల్ల అసురుల్ని జయించగలవు, నిన్ను బాధించేవాళ్ళు ఉండరు అని నారాయణ కవచాన్ని ఇచ్చారు. ఈ నారాయణ కవచం వినగానే నాకు బాల్యంలో ఒక చిన్న అనుభవం గుర్తొస్తుంది. అప్పటికి ఒక ప్రసిద్ధి చెందిన సంపాదకుడు, నేను పేరు చెప్పను కానీ భారతదేశంలో అందరికీ తెలిసి అతడు, ముఖ్యంగా ఆంధ్రులకి అంత ప్రసిద్ధి చెందిన నాస్తిక సంపాదకుడు అప్పటికి వృద్ధాప్యంలో వచ్చి ఆయనకు ఉత్తరం రాశారండి తన మిత్రుడికి. ఆ ఉత్తరం బయటపడింది. అదేమిటి అంటే, నాకు తీవ్రమైన అనారోగ్యంలో వైద్య చికిత్సలు దొరకనప్పుడు నేను నారాయణ కవచం తీసి చదివి బాగుపడ్డాను కనుక నీవు కూడా చదువుకో అని రాసేట్టు మహానుభావుడు. అంతవరకు తన మేధావిగా నాస్తికత్వం బోధించిన వాడికి నారాయణ కవచంలో బాగుపడ్డాను ఒక ఉత్తరం చివరిది. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకు వీటిలో ఉన్న శక్తిని మనం తర్కాలతో స్తోత్రం చదువుతుంటే జరిగిపోతుందా అండి, మంత్రం అయితే అవుతుందా అండి అంటే అది అశ్రద్ధ అని అంటారు. అటువంటి వాడికి ఏమి లాభం. కనుక ఈ నారాయణ కవచం మహిమ ఒక స్మృతిగా నేటి కాలంలోనే కనబడింది కనుక గుర్తు చేశాము. కనుక నారాయణ కవచం ఆ భాగ్యం కలిగిన వాళ్ళు భాగవతం పట్టుకుని గురువుని ఆశ్రయించి తెలుసుకోవచ్చు. అటువంటి దివ్యమైన నారాయణ కవచానికి నమస్కారం చేసుకుందాం. ఇది పొందేట. పొందిన తర్వాత ఏమన్నది, అసురులందరినీ అవలీలగా జయించాడు. మళ్ళీ ఆయనకి తిరిగి స్వర్గం వచ్చింది. ఎవరి వల్ల వచ్చిందండి? నారాయణానుగ్రహం వల్ల వచ్చినది. కనుకనే ఇక్కడ మళ్ళీ విశ్వరూపుడిని గురువుగా ఆశ్రయించి ఇంకో బృహస్పతిని కలిస్తే కాళ్ళ మీద పడదామనేటువంటి దృష్టితో వేదన పడి ఆశ్రయించాడు. అది పోతే పోయాడు గారు బృహస్పతి, విశ్వరూపుడు దొరికెళ్ళి అనుకుంటే విశ్వరూపుడు కూడా అనుకరించాడు. గుర్తుపెట్టుకోండి, గ్రహించవలసిన అంశం అది. ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆ గురువు పోతే మరుగుడు దొరికాడని కాదు.
నేను ఆ గురువు పాదాలే పట్టుకోవాలి, ఆయనకి నా మీద అలా కనబడలేదు కనుకనే పశ్చాత్తప్తుడై గురువు గురించి అప్పుడే మనస్సులో వేదన పడ్డాడు గనకనే బ్రహ్మగారి మార్గం చూపించారు. ఇక్కడ చూపించారు గనక విశ్వరూపుడని గురువు దొరకడం వల్ల ధన్యుడయ్యాడు. దానివల్ల ఏం జరిగింది? అసుర సంహారం సులభంగా చేయగలిగాడు. చిత్రం అక్కడొక్కడ జరిగింది. సయేవ హి దదౌ భాగం పరోక్షమసురాన్ ప్రతి యజమానో వహద్భాగం మాతృస్నేహవశానుగ. ఇక్కడ చెప్తున్నాడు ఈ విశ్వరూపుడికి తల్లి వైపు బంధువులందరూ రాక్షసుల్ట. అది వచ్చింది బాధ. ఈయన పనిచేస్తున్నది ఎవరికండి? పురోహితుడిగా దేవతలకు పురోహితుడు. ఇప్పుడు దేవతలకు ఏది హితమో యజ్ఞాలు చేయించడం, యాగాలు చేయించడం ఇంకీరి పని. ఎందుకంటే యజ్ఞయాగాల వల్ల అసలైన రక్షణ లభిస్తుంది మనకి. అందుకే మీరు భౌతికంగా చేసే సంపాదనలు, భౌతికంగా చేసే జాగ్రత్తలు, వీటన్నిటికంటే మీరు భగవత్పరంగా చేసేటువంటి సాధనలు ప్రధానమైన రక్షణ గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటే అవన్నీ లేకపోయినా రక్షణ ఉంటుంది. ఒకవేళ అవన్నీ అవసరమైతే ఇది మీకు అవన్నీ ఇవ్వగలదు. అందుకే మనకి అయితే ఇవన్నీ చేసే మనకు శక్తి లేనప్పుడు వీటిలో పండిపోయిన వాళ్ళని మనం తెచ్చుకుంటాం. ఎందుకంటే మనకు అన్ని చికిత్సలు చేత కాకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే పురోహితుడిని ఆశ్రయించి వేదశాస్త్రములు చెప్పిన ఉపాయముల ద్వారా మనం ప్రత్యక్ష అనుమానములతో సాధించలేనటువంటి ప్రయోజనాలను సాధిస్తున్నాం. అందుకే పురోహితుడు వాడే మొట్టమొదటి మనకి హితాన్ని కలిగించేటువంటి వాడు. ఈ పురం హితం ఆయన వల్లే, పురతః హితం ఆయన వల్లే, రెండూ కూడా. అందుకే పురోహితుడికి ఇంత ప్రాధాన్యం చెప్పారు. రాజ్యాంగంలో ప్రధానమైన భాగం పురోహితుడిది. అలా మొత్తానికి రాజ్యాంగం, ఇంద్రుడి రాజ్యాంగంలో కూడా ప్రధానమైందే. కానీ బృహస్పతి అందరు దేవతలు సేనాపతులు ఉన్నా లాభం లేకపోయింది. పురోహితుడైన గురువైన బృహస్పతి లేకపోతే. ఇప్పుడు ఆఖరి విశ్వరూపుడు తాను పౌరోహిత్యం వహించి చక్కగా దేవతల పట్ల తాను బాధ్యత వహించాడు. అటువంటిప్పుడు ఆయనకు ధర్మం ఉంటుంది. దేవతల క్షేమం ఆయన చూడాలి. కానీ ఆయన చేసింది ఒక తప్పు. అదేమిటంటే అసురుల కోసం ఆయన దేవతలకి ఇవ్వవలసిన ఆహుతులు, హవిద్భాగములు దేవతలకి తెలియకుండా కన్ను కప్పి అసురుడికి అందించామంట. ఇక్కడ ఇది యజమానో వహద్భాగం అది చేశాడు. ఇది ఆయన పట్ల దోషమే కదా. కనుక శిక్షించడానికి అర్హమైన ఒక అకృత్యం ఆయన దగ్గర ఉన్నది. ఇప్పుడు వచ్చింది బాధ. విశ్వరూపుని శిక్షించడం అనేది తప్పే. కానీ ఇప్పుడు సమస్త దేవజాతిని రక్షించుకోవడం కోసం, ఆత్మరక్షణ కోసం. ఎందుకంటే దేవహేళనం అనే గురుహేళనం అనేది ఇంద్రుడి వ్యక్తిగతమైన దోషం. కానీ ఇప్పుడు విశ్వరూపుణ్ణి దెబ్బతీయకపోతే సమస్త దేవజాతికి ప్రమాదం. ఇప్పుడు తాను ఎవరిని పాలిస్తున్నాడో దేవజాతిని ఆయన శిక్షించాలి ధర్మబద్ధంగా. అందుకు ఆయన శిక్షించాడు, విశ్వరూపుణ్ణి హతమార్చాడు. ధర్మబద్ధంగా ఇది సరిపోవచ్చు. కానీ ఇక్కడ బ్రహ్మహత్యాపాతకం వచ్చింది ఆయనకి. విశ్వరూపుణ్ణి సంహరించడం చేత ఆయనకి బ్రహ్మహత్యాపాతకం వచ్చింది. అప్పుడు ఆయన పాలనకు అర్హత కోల్పోయాడు. ఎందుకంటే పూర్వం ఏంటంటే పాపాలు చేసేవాళ్ళు పాలనకు అర్హులు కారు అనుకునేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు అదే ప్రధాన అర్హత వచ్చింది. చాలా బాధ. అందుకే పాప ఫలాలు అందరం కలిసి అనుభవిస్తున్నాం. ఎందుకంటే వాడు పాపాత్ముడు అని తెలిసినా వాడిని ఎన్ని తిట్టినా వాడు ఇవాళ 10 రూపాయలు ఇచ్చాడని వాడిని మనం ఎంచుకుంటాం. వాడు మన ఎత్తికి కూర్చుంటాడు. దాని పాప ఫలం ప్రపంచమంతా అనుభవించాల్సి వస్తుంది. మరి ఏం చేస్తాం? ఎన్ని చెప్పినా అది మనం కనిపిస్తూనే ఉంది. కానీ పూర్వం పాపం ఉన్నది అని వాడికి తెలిసినా ప్రజలకు తెలిసిన కూర్చోబెట్టే వరకు ఇంద్రుడికి కూడా పాలనాధికారం లేదు. కానీ అతను ఎవరి కోసం చేశాడు? ఇది తన కోసం కాదు కదా, మొత్తం రక్షణ కోసం చేశాడు కదా. దేవరక్షణ అంటే త్రిలోక రక్షణ. కనుక త్రిలోక రక్షణ కోసం దేవతలను రక్షించాను కనుక దానికోసం ఈ పని చేశాడు. గనక ఆయన పాపాన్ని ఎవరైనా తీసేసుకుంటే ఆయన క్షేమంగా ఉంటుంది. కనుక ఒక పద్ధతి ఏర్పరిచారు. అదేమిటంటే ఆ బ్రహ్మహత్యను పంచాడు ఆయన. ఈ కథ మనం గతంలో చెప్పుకున్నాం, ఇక్కడ స్మరించుకుందాం. అవి చెట్లకి, భూమికి, నీటికి, స్త్రీలకి, నలుగురికి పంచాడు. వాళ్ళల్లో ఆ రజోదోషములు ఆ విధంగా ఉన్నాయి. దీన్ని వైజ్ఞానికంగా మనం చెప్పుకున్న అంతరార్థం మర్చిపోవద్దు. అది గరుడ పురాణం చెప్తున్నప్పుడు నేను చెప్పాను, నాకు ఇది గుర్తు. దీన్ని వైజ్ఞానికంగా ఎలా చెప్తారంటే అప్పుడెప్పుడో ఆయన బ్రహ్మహత్య చేస్తే అది ఎప్పటికీ స్త్రీలకి వీళ్ళందరికీ ఎలా వస్తుందని మరి వస్తుందో లేదా, ఇందులో ఏదో రహస్యం ఉంది. ఇది వేదంలో చెప్పబడ్డ కదా, యజుర్వేదంలోని కథను ఇక్కడ చెప్పారు. భాగవతంలో కథలన్నీ వేదంలో చెప్పినవే. అందుకే వేదం చదవాలా లేదా కాదు, భాగవతం సరిగ్గా వింటే చాలు. ఇందులో ఇన్ని కథని ఇక్కడ అనేకం చెప్తుంటాడు. అందుకే ఇవన్నీ జాగ్రత్తగా గ్రహించవలసిన అంశములు. ఎందుకంటే చాలామంది ఇవన్నీ వింటున్న వాళ్ళు కూడా ఆధ్యాత్మికవాదం కోసం తపన పడేటప్పుడు ఎవడో ఇవేం పాటించక్కర్లేదన్న వాళ్ళు దొరికితే వాళ్ళు మంచి గురువులు అనిపిస్తూ ఉంటారు. మా గురుగారు చెప్పాను ఏం పర్వాలేదని, వాడు గురువే కాడు. అది కూడా పర్వాలేదని చెప్పిన వాడు గురువే కాడు. శాస్త్రవిరుద్ధంగా చెప్పినవాడు గురువు ఎలా అవుతాడండి? అవి ఎక్కువైపోతున్నాయి మనకి. చాలా మనకు కుదరదండి. ఎందుకు కుదరదండి? ఒకప్పుడు అందరికీ కుదిరింది, ఇప్పుడు ఎందుకు కుదరదు? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఇది నిజానికి ఒకప్పుడు చెప్పాను కదా, దాటేద్దామని అనుకున్నాను. కానీ అమ్మవారు మాత్రం ఇవి చెప్పని మళ్ళీ చెప్తున్నాను. నేను చేయమంటారు అంటే అప్పుడు వినని వాళ్ళు ఎవరో ఉన్నారు, విన్నా పాటించని వాళ్ళు ఎవరో ఉన్నారేమో. అందుకే మళ్ళీ చెప్పిస్తుంది. అదేమిటంటే 4 దోషాలు ఎలా వస్తాయో మనం గతంలో చెప్పుకున్నాం. నీటి యందు నురుగుల రూపంలో ఆ దోషం వస్తుంది. అలాగే
వృక్షముల యందు జిగురు రూపంలో కనబడుతుంది, భూమి యందు ఊషరక్షేత్రముల రూపంలో వస్తుంది. కానీ ఇంద్రుడి హత్యాన్ని లోకక్షేమం కోసం స్వీకరించినందుకు, ఇంద్రుడు చేసిన హత్యా పాతకాన్ని లోకక్షేమం కోసం స్వీకరించినందుకు వీటికి వరాలు ఇచ్చాడు ఆయన. నరికినా చిగురించగలిగే శక్తి వృక్షములకు, దున్నితే దోషం పోయే శక్తి, అలాగే గోతులు తవ్వినా తిరిగి పూడ్చుకునే శక్తి భూమికి ఇచ్చాడు. అలాగే నీటికి నిత్యత్వము, నిత్య ప్రవాహ రూపంలో తనకి తాను నిండగలిగేటువంటి పూర్ణశక్తిని ఇచ్చాడు. స్త్రీలకు కూడా ప్రత్యేకమైన మాతృత్వాది గొప్పతనాలు చాలా చాలా అనుగ్రహించాడు ఆయన. ఇది సభలో ఎంత చెప్పాలో అంత చెప్తున్నా స్త్రీలకు ఆయన ఇచ్చిన ప్రత్యేక అనుగ్రహములు. మొత్తం ఈ విధంగా నలుగురిని అనుగ్రహించాడు స్వామి. కానీ వాళ్ళు చేసింది ఇంద్రుడు చేసిన హత్యని పంచుకున్నారు, లోకక్షేమం కోసం చేశాడు గనక. ఇది దానికంటూ బెనిఫిట్స్ కూడా ఇచ్చాడు ఇక్కడ. అంటే ఒక పవిత్రమైన నదులు, భూమి, వృక్షములు ఇవన్నీ ఎంత గొప్పవో స్త్రీమూర్తిని కూడా అంత గొప్ప స్థానంలో ఉంచారు మన సంస్కృతిలో. సహనశక్తులు అంత గొప్పది. ఇక్కడ దీనికి కొంచెం వైజ్ఞానికంగా ఏమిటి నిర్ణయమో అంటే, వైదిక నిరుక్తం ప్రకారంగా నేను చెప్తున్నానని అశాస్త్రీయంగా నేను చెప్పట్లేదు, శాస్త్రవిరుద్ధంగా చెప్పకూడదనే నా తాపత్రయం. గురువుల అనుగ్రహం వల్ల స్ఫురించిన అంశాన్ని ఇక్కడ చెప్పుకుంటున్నది ఏమిటి అంటే, వేదములో ఇంద్రశబ్దము కానీ అదేవిధంగా వజ్రశబ్దం కానీ ఇవన్నీ కూడా సూర్యశక్తి పరంగా లభిస్తున్నాయి. ఎందుకంటే సర్వదేవతాశక్తుల్ని భూమి యందున్న మనం మాత్రం సూర్యుని ద్వారా గ్రహించగలం. అందుకే సర్వదేవతాత్మకమైన నారాయణుడు సూర్యుడే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది నువ్వు ఎన్ని కబుర్లాడినా భగవాన్ ఎక్కడున్నాయంటే మనకు మాత్రం సూర్యుడే, ఇది తెలుసుకోండి. ఈ సూర్యుడి నుంచి అనేక రకమైన శక్తులు భూమి మీదకి వస్తాయి. ఈ శక్తులు భూమి మీదకి వచ్చి మనం ఉపయుక్తంగా వాడుకుంటాం, అంతే కదా. ఒక్కొక్క జీవులు వాళ్ళ ఉపాధుల లక్షణాలు బట్టి సూర్యశక్తిని ఒక్కొక్క రకంగా పొందుతూ ఉంటాయి ఆయా జీవులు. వృక్షములు ఆహార రూపంలో పొందుతాయి, వాటిని స్వీకరించి పశువులు అదే సూర్యుడిచ్చిన ప్రాణశక్తిని వృక్షముల ద్వారా ఆహారం పొందుతున్నాయి. ఇండైరెక్ట్గా సూర్యుడిచ్చిన అన్నం మనం తింటున్నాం, డైరెక్ట్గా చెట్లు తింటున్నాయి. ఇది మీరు గమనించవలసిన అంశం. ఇలాగ సూర్యుడి నుంచి రకరకాల శక్తులు భూమి మీదకి వస్తాయి. వచ్చే శక్తుల్లో దివ్య శక్తులు ఉంటాయి, భౌతిక శక్తులు ఉంటాయి, రకరకాల శక్తులు ఉంటాయి. ఆ శక్తి మనకు భూమి మీదకి వచ్చేటప్పుడు మధ్యలో ఆటంకములు కలిగించే దుష్టశక్తులు ఉంటాయి. ఇది భౌతిక శాస్త్రవేత్త వీటిని నేచర్లో ఏర్పడే దుష్టత్వం అని అంటాడు. కానీ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వాటిని కూడా అనుశాసించేటువంటి దుష్టశక్తులు అని అంటాడు. ఇంతే తేడా. సూర్యుడు వస్తున్నప్పుడు మంచు అడ్డుకుంటుందా లేదా, ఆయన కరిగిస్తున్నాడా లేదా చెప్పండి. ఇక్కడ మంచుని కరిగించడం మనం కళ్ళారా చూస్తున్నాం. మంచు అనబడేదాన్ని కరిగిస్తున్నాడు ఆయన. అది కరిగించడం వల్ల మేలు కలుగుతోంది మనకి, అవునా లేదా. అలా కనబడే మంచుని ఎలా కరిగిస్తున్నాడో ఆయన శక్తులు భూమి మీదకు వచ్చేటప్పుడు అడ్డుకునే కొన్ని అసుర శక్తులు వస్తూ ఉంటాయి. అసుర శక్తులు రకరకాలు, దాన్ని మందేహాది రాక్షసుడు సంధ్యావందన కల్పంలో మనం చాలా చెప్పుకుంటాం. అదేవిధంగా ఇక్కడ మేలు చేస్తున్నట్టు చేస్తూ ఆ దేవతాశక్తులతో బ్రతుకుతూనే దేవతాశక్తులను కూడా దెబ్బతీయగలిగే అసురత్వం ప్రకృతిలో ఉంటుంది. దాన్ని కూడా తన కిరణాలతో కొట్టి మనకు మేలు చేస్తాడు భగవానుడు, సూర్య భగవానుడు. ఇది తెలుసుకోవచ్చు. వజ్రాయుధంతో ఇంద్రుడు కొట్టాడు అంటే లోకక్షేమం కోసం దుష్టత్వాన్ని కొట్టాడు. ఆ కొట్టినప్పుడు ఒక ఎఫెక్ట్ వస్తుంది, అవునా లేదండి. మనం నీరుని తుడిచేటప్పుడు చీపురుతో అటు తోస్తాం, ఆ నీరు ఇక్కడ ఉండిపోయింది కదా అని తుళ్ళదు. మరి తుళ్ళింది కదా, ఎందుకు తుడిచేవంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను పొడి చేయడానికి కోసం అలా దాన్ని విదిరించేటప్పుడు కొంత తుళ్ళుతుందండి, తప్పదు. అలాగే ఒక దుష్టశక్తిని ఆయన తొలగించేటప్పుడు దాని ప్రభావం ప్రకృతి మీద పడుతుంది. ఆ పడినప్పుడు ఆ దుష్ప్రభావం స్వీకరించేటువంటి వస్తువులు భూమిలో కొన్ని ఉన్నాయి. ఇది గమనించవలసిన ప్రధాన అంశం. చూడండి, ఇక్కడ మనం నీరు వెదజల్లినప్పుడు అక్కడ ఏదైనా తడిని ఇంకించుకునే వస్తువు మీద పడితే అదో ప్రమాదం. ఆరవేసిన బట్ట మీద నీరు పడకూడదు, వెంటనే పక్క తీసేస్తాం. అది మామూలు పొడి జాగా మీద అయితే పడచ్చు, పడక తప్పదు కనుక మనం ఆ పని చేస్తాం. అలాగే ఇక్కడ కూడా భగవానుడు మనల్ని అనుగ్రహించడం కోసం దుష్టశక్తిని కొట్టినప్పుడు ఆ పోయిన దుష్టశక్తి యొక్క ప్రభావము వేటి మీద పడుతుందంటే 4 మీద పడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. చెట్ల మీద, నీటి మీద, భూమి మీద, స్త్రీ మీద పడుతుంది. స్త్రీ శరీర నిర్మాణం ప్రకారంగా దాని మీద కనపడుతుంది. కనుక బయట ఉన్నటువంటి ఆ ఋతుచక్రంలో ఉన్న పరిణామములన్నీ, వాటిలో ఉన్న ప్రభావం స్త్రీ శరీరం అందుకుంటూ ఉంటుంది. దానివల్ల ఋతుక్రమాదులన్నీ జరుగుతాయి. ఆ దోషము ఆ సమయంలో నెలలో ఆ 4 రోజులు ఆక్రమిస్తుంది బ్రహ్మహత్య పాతకం. కనుక ఇది ఎప్పుడో జరిగిన విశ్వరూప సంహారమే కాదు, ప్రకృతిలో నిత్యము ఉన్న సౌరశక్తిలో ఉన్న విశేషము. కొన్ని సౌరశక్తి రహస్యాలని దేవతాకృతులుగా అందించింది వేదమంత్రం. ఇది పూర్తి నిరుక్తం ఆధారంగా ఇంద్ర, ఈ శబ్దములన్నీ సూర్యపరంగా ఉన్నాయని ఏకం సద్విప్రా బహుధావంతి ఇత్యాది సూర్యమంత్రాల్లోనే కనబడుతున్నది. నేను దాని ఆధారంగా చెప్తాను. ఎంతమందికి అర్థమైనా అర్థమకపోయినా ఇందులో వేదిక సైన్స్ ఉందని అర్థమైతే చాలు. అర్థం చేసుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు, వాళ్ళకు నమస్కారం. మీరు తర్వాత తరాలకు చెప్పాలి ఎందువల్ల మన వాళ్ళు స్త్రీలను ఆ సమయంలో దూరంగా పెట్టారని. అది భౌతికంగా చూసినా అనారోగ్యకరమే, అందులో సందేహం లేదు. అంతేకాకుండా ఎవరి ఇంట్లో అయితే దేవుడు, పూజ, పునస్కారము ఇత్యాదులు ఉంటూ ఉంటాయో
వారి ఇళ్లల్లో ఇవి దూరంగానే ఉండాలి. లేకపోతే వాళ్ళ గాలి సోకిన వాళ్ళ తాకిన పదార్థములు మళ్ళీ దేవతా వినియోగానికి పనికిరావు. ఉపాసన చేసేవాడు, జపం చేసేవాడు అటువంటి వాళ్ళ స్పర్శ జరిగితే దెబ్బతింటాడు. మీకు ఇదే భాగవతంలో కొంత జరిగిపోయిన తర్వాత కశ్యప ప్రజాపతి అదితీదేవికి ప్రత్యేకంగా ఒక ఉపదేశం చేస్తాడు. స్త్రీ అయినది ఎలా ప్రవర్తించాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఈ అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి, ఒక ఉపదేశం అడుగుతుందండి ఆవిడ. అడిగితే చెప్తాడు. అవన్నీ ఎందుకు రాశాడు వ్యాసుడు? మనకు తెలియడం కోసం. అన్నీ ధర్మశాస్త్రాలే చదువుతాను కాదు, భాగవతం రామాయణం గట్టిగా చదివినా కొన్ని తెలిసిపోతాయి. అక్కడ చెప్తాడు, ఈ అనుష్ఠానం చేసేటువంటి వాడు రజస్వలాదోషం కలిగిన యొక్క స్త్రీ గాలి సోకినా ఈ అనుష్ఠానం దెబ్బతింటుంది సుమా అన్నారు. పూర్వం ఇళ్లలో ప్రతిరోజు ప్రతివాడికి జపము తపము ఇంట్లో దేవతార్చన నైవేద్యం పెట్టుకుని తినే మంచి అలవాటు ఉండేది. కనుక మాకు భగవంతుడు కావాలి అన్నా, భగవచ్చక్తి మీద విశ్వాసం ఉన్నా ఇవి పాటించాలి. అసలు విశ్వాసం లేదనుకోండి, ఏ బాధ లేదు, నశించిపోవడానికి నాస్తికత్వం ఎలాగో ఉంది కదా. కానీ ఆస్తికులమని చెప్పడానికి ఇది ఎందుకు పట్టుకుని పాడు చేయడం? కనుక సదాచారాన్ని నిందించడానికి అజ్ఞానం చాలు, అర్థం చేసుకోవడానికి వివేకం కావాలి. ఇది గుర్తుపెట్టుకోండి, అది తెచ్చుకోండి. అజ్ఞానపు అహంకారాన్ని జ్ఞానం అనుకుని విర్రవీగి మనం కోల్పోయి ఈ మధ్య జరిగిన ఒక చాలా విషాదకరమైన ఒక అంశం. ఒక కుర్రవాడు ఐటీలో చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఒక సదాచారం ఉంది. వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా నెలలో 4 రోజులు దూరం ఉండేవాళ్ళు. వాళ్ళ నాన్న పెద్ద ఉద్యోగి అయినా తానే వండి పెట్టి పిల్లలకి పెట్టి వెళ్ళేవాడు. పవిత్రంగా ఉన్నారు. పిల్లవాడికి పెళ్ళయింది. పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయి, నాకు ఇంట్లో అలవాట్లేదు కనుక నాకు చాలా చిరాకు, నేనేమి కలిపేస్తాను కానీ అలా నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నువ్వు చెప్పడానికి వీల్లేదండి. అతను ఏడ్చిన ఏడుపు నా దగ్గర నేను ఇప్పటికీ మర్చిపోలేదు. ఆఖరికి అతను తెగించి ఈ ప్రవచనాలు విన్న ప్రభావం చేత, కుర్రవాడండి నేను చెప్పేది, పెద్దవాళ్ళు కాదు, అతను అన్న మాట ఏమిటి అంటే, సరే నీ ఇష్టం, కానీ ఆ సమయంలో నీ ఇష్టం వచ్చినట్టుండి కానీ నువ్వు వంట జోలికి రాకు, నా సమీపానికి రాకు, నా గదిలోకి రాకు, నేను వాడే వస్త్రాలు ముట్టకని బాధపడుతూ తానే వండుకుని తానే దేవుడికి నైవేద్యం పెట్టుకుంటూ తింటూ ఉండేవట. ఇప్పటికీ ఆమె తెలుసుకోలేదండి. అంటే నేను వెంటనే ప్రశ్నించాను, వాళ్ళ ఇంట్లో ఆమె ఎలా ఉండేది అంటే, వాళ్ళ అమ్మ వాళ్ళు పర్వాలేదని కలిపేశారండి. అది ప్రభావం. దానికి ఆమెకి ఆ భావం ఏర్పడడానికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులు. ఇతరికి ఈ భావం కలగడానికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులు. అందుకే మీరు పిల్లలకి ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆచారం మీద గౌరవం ఇవ్వండి, లేకపోతే తర్వాత ఏమవుతుందో తెలుసుకోండి. మీరు ముందు నుంచి పిల్లలకి నేర్పగా తర్వాత వాళ్ళు విడిచిపెట్టారంటే వాళ్ళు దౌర్భాగ్యం, కానీ అందజేయని దోషం మీదవునా కాదా? పోనీ దాన్ని పాటించడం వల్ల ప్రమాదం ఏమిటి? కొంచెం ఆలోచించండి. పాటించడం వల్ల ప్రమాదం ఏం లేదు. ఆచారాన్ని విడిచిపెట్టడం ఒక జ్ఞానం అనుకునే విర్రవీగిన అహంకారం ఉన్నదే, అది క్రమక్రమంగా నాశనం చేస్తుంది. అది ఇప్పుడు కనబడదు, తర్వాత తరాల మీద ప్రభావం చూపిస్తుంది. వికలాంగులు ఇత్యాదులు కలిగి ఎలాంటి దౌర్భాగ్యవంతులు కలుగుతారో సమాజంలో చూస్తున్నాం. వికృతమైన ఆలోచనలు, ఇలా కూడా ఆలోచిస్తారా అనబడేటంత సంతానం కలుగుతుందంటే ఇలాంటి దోషాలతో నియమాలు తప్పినటువంటి తల్లిదండ్రుల వల్ల జరుగుతుంది. ఇక్కడ దయచేసి అవగాహన చేసుకోండి. ఇది వేదంలో చెప్పబడ్డ అర్థం. అయితే అప్పటి కథకి ఇప్పటికేమిటి అని హేళన చేసేవారి గురించి నేను ఇప్పుడు వైజ్ఞానంతో కలిపి చెప్పే ప్రయత్నం చేసేనే కానీ, ఇది నిజంగా వేదం చెప్పిందండి, నేను గౌరవిస్తానని నమ్మే వాళ్ళకి మాత్రం వాళ్ళ పాదాలకు దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ వేదవాక్యాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి వారికి ఇది చాలా ముఖ్యమని నేను చెప్పాను. కానీ కథను ఆపేసేయమని అనుకోవద్దు, ఎన్ని మార్లు చెప్తారని అనుకోవద్దు. ధర్మం ఎన్ని మార్లు చెప్పినా మన వల్ల క్షోభపడుతున్న ప్రకృతి శాంతిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకృతి ధర్మం గురించి చెప్తున్నాడని సంతోషిస్తుంది, అది ఆశీర్వదిస్తుంది. అంతా వింటూ ఇక్కడ సూక్ష్మ తేజో రూపంతో ఉన్న మా కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు చెప్పించే స్వామివారు ఆశీర్వదిస్తారు, ఆయన అనుగ్రహిస్తారు. సదాచారం ఎంత ముఖ్యమో చెప్పిన మహాత్ములు ఆయన ఒక్కరే సదాచారం గురించి చెప్పిన మహాత్ములు. ఆయనే మాకు ఆచార్యులు. ఆయన చెప్పిన మాటలు చెప్పడమే మా పని. మొత్తానికి ఈ విధంగా ఇంద్రుడు అంత లోకరక్షణ కోసం చేసినటువంటి అటువంటి పనిని స్వీకరించినటువంటి ఆ 4 మాతలకు నమస్కారం చేసుకుందాం. వృక్షమాతలు, వనమాతలు, జలమాత, భూమాత, స్త్రీమూర్తి అయిన మాతలు. ఆ 4 మాతలకి నమస్కారం చేసుకుందాం. ఇది అమ్మ యొక్క స్త్రీమూర్తి యొక్క గొప్పతనం ఈ విధంగా చెప్పడం జరిగినది. ఈ విధంగా ప్రస్తావన చేసి ఆడ తర్వాత మళ్ళీ ఆయన పాలన ఇత్యాదులు చేస్తున్నాడు. ఇవి చేయడమే కాదు, ప్రాశ్చిత్త యజ్ఞములు కూడా చేసుకుని అప్పుడు ఆయన పాలనలోకి వచ్చారండి. ఈ సమయం జరుగుతూ ఉంటే విశ్వరూపుడు తండ్రి ఉన్నాడు, ఎవడు? త్వష్టృ ప్రజాపతి. ఆయనకి వేదన కలిగింది. కానీ ఎందుకు మా అబ్బాయిని అనలేడు, ఎందుకంటే దోషం ఉంది అక్కడ. అందుకే ఆయన ఏమనలేడు శాస్త్ర ప్రకారంగా. కానీ లోపల పుత్రశోకం చాలా బాధగా ఉంది. ఆయన యజ్ఞం తలపెట్టాడు. ఏమని? ఇంద్రుడికి శత్రువు కలగాలి. ఇక్కడ వేదము మంత్రము ఇవన్నీ స్వరూపములు దాని వాళ్ళే చెప్పగలరు. ఇక్కడ నేను ఆ విషయం చెప్పను. కానీ ఇంద్రుడికి శత్రువు వర్ధిల్లుగాక అని చెప్పవలసిన మంత్రాన్ని ఇక్కడ
ఇంకోలా తిరిగిపోయింది అర్థం, స్వరలోపం వల్ల మారిపోయింది. అంత సమయంలో స్వరం, అదే పరమేశ్వరుడు యొక్క సంకల్పం. లోకరక్షణను ఉద్దేశించే స్వామి ఎవడి బుద్ధిని ఎక్కడ మారుస్తాడో తెలియదు, అంత పండితుడిగానే తిరిగిపోతుంది. అందుకు మంత్రంలో అర్థం మారిపోయిందిట. అది కనుకనే ఇంద్రుడు ఎవడిని శత్రువుగా స్వీకరించినప్పటికీ ఆ ఇంద్రుడే వర్ధిల్లుగాక అని అర్థం వచ్చేసింది. ఇంద్రుడి పాజిటివ్ అయిపోయింది. సరే మంత్రం ఏదో అయిపోయింది, కానీ మిగిలిన మంత్రభాగం యొక్క శక్తి చేత అగ్నిహోత్రం నుంచి ఒక పెద్ద రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి పేరు వృత్రాసురుడు. ఇక్కడ వృత్రం మనకు తెలుసు, ఆవృతము అంటే కవర్ చేయట, కప్పివేయుట. వృత్రాసురుడు అంటే కప్పేసే రాక్షసుట. మళ్ళీ వీటన్ని డికోడ్ చేస్తే చివరికి జ్ఞానం వచ్చేస్తుంది. జాగ్రత్తగా విందాం. వృత్రాసురుడు వీడు తయారయ్యాడు, మొత్తం ఆక్యుపై చేసేస్తున్నాడు. అంత గొప్ప శరీరం, అలాంటి ఆకారం కూడా ఎవరికి లేదుట. అంత భయంకరమైన ఆకారంతో అతను వచ్చాడు. ఒకవైపు ఎంత కాదన్నా విశ్వరూపుడు కూడా గురువే గనక ఆ దోషం కొంత ఇంకా మిగిలింది, అది కూడా మనం తెలుసుకోవాలి. ఒకవైపు ఈయన తపశ్శక్తి, ఆ తపశ్శక్తి ప్రభావం చేత, యజ్ఞ ప్రభావం చేత ఆవిర్భవించినటువంటి వాడు అతడు. ఇక్కడ మంత్రానికి ఎంత శక్తి ఉంటుందో చూసారా ఇక్కడ. దానివల్ల వచ్చినటువంటి వృత్రాసురుడు బయలుదేరి మొత్తం దేవతలందరినీ దెబ్బతీశాట ఒక్క వృత్రాసురుడు. దానితో దేవతలందరూ భయచకితులైపోయారు. ఇంద్రుడికి కూడా ఏమి చేయాలో పాలుపోలేదు. ఒక్కడు తెలుసు, ఏమి చేయాలో పాలుపోయినప్పుడు ఒక్కడు చేయడం తెలిస్తే చాలు, నారాయణ శరణు అనగలగడం. అది ఒక్కడి చేతనైతే చాలు. మళ్ళీ నారాయణ కవచం చదువుకుని నారాయణ శరణు నట్ట. వెంటనే నారాయణుడు వాళ్ళకి మార్గోపదేశం చేశాడు. తప్పకుండా మార్గం చెప్తాను నాయన. నా భక్తుడై మహాతపస్వైన దధీచి యొక్క ఆ శరీరావయవముల ద్వారా మీరు ఆయుధం తయారు చేస్తే ఆయుధంతో అతను సంహరింపబడతాడు అన్నారు. వీడు బయలుదేరేటప్పుడు వెళ్ళి దధీచి దగ్గరికి వెళ్ళి చక్కగా అడిగాడు, తమరి ఎముకలు నాకు ఇచ్చేస్తే ఆయుధం చేసుకుంటాను. అంత చక్కటి కోరకండి. ఎవరైనా మన దగ్గర కత్తో కటారో అడిగితే పర్వాలేదు, కానీ మీ ఎముకలు ఇచ్చేయండి నేను ఆయుధం చేసుకుంటానంటే ఎలా ఉంటుందండి? ఎవడు ఇవ్వగలడు ఇలాగా? దేహం నేను కాదనే జ్ఞానం కలిగిన వాడు మాత్రమే ఇవ్వగలడు. బయట పరికరాన్ని తీసివ్వడం ఎంత సులభమో శరీరం కూడా పరికరంగా భావించగలిగేవాడు మాత్రమే తీసివ్వగలడు. రెండు, దేనికోసం శరీరం ఉండాలో అది సాధించాను గనక ఇంకా శరీరం అక్కర్లేదనుకునేవాడు ఇవ్వగలడు. ఇక్కడ ఇన్ని రహస్యాలు ఉన్నాయి కనుక ఎలాగోలా శరీరం పోవాల్సిందే, ఎలాగూ పోయే శరీరం నేను కాదని ఎరుక నా తపస్సు వల్ల నాకు వచ్చినదే. ఇన్ని ఆలోచించాలండి ఈ ఘట్టంలో, సామాన్యం కాదు ఇక్కడ. కనుక ఎలాగో నా శరీరం పోయేదే, ఎప్పుడో అప్పుడు పోయేదే, ఇచ్చేస్తాను. ప్రారంధం ఉన్నంత వరకు భరించాలి, ఎప్పుడో పోతుంది. కానీ ఇప్పుడు పోవడం అదృష్టం. ఎందుకంటే లోకరక్షణ కోసం ఈ శరీరావయవాలు పనికొచ్చాయి అంటే అది ఏమండి, అందరికో ఎముకలు ఉన్నాయి, అందరూ ఆయుధాలు అవుతాయా? ఈయన గారిదే అవుతుంది సార్. ఎందుకంటే ఈయన తపశ్శక్తి యొక్క విశేషం చేత, ఎందుకంటే తపస్సాధన మొదలు పెడుతూ ఉంటే శరీరంలో పరిణామాలు వస్తాయి. ఇది చాలా ముఖ్యం. భగవన్ మంత్రాన్ని కానీ వాటిని శాస్త్రం చెప్పిన పద్ధతిలో అనుష్ఠిస్తూ ఉంటే నిన్నటి వరకు సామాన్యుడు కూడా మారిపోతుంది. వాడి శరీరంలోనే పరిణామాలు జరిగిపోతాయి. అవి మీకు ఏ మిషన్కి కూడా దొరకవు. ఎప్పుడైనా నిదానంగా కూర్చుని ఇదివరకటి స్థితి సాధన ఆరంభించినప్పటి స్థితికి పోల్చి చూసుకుంటే మీకే దొరుకుతుంది. శరీరంలోనే పరిణామాలు జరుగుతాయి. అందుకే అనేక ఉపన్యాసాల్లో చెప్పిన మాట ఒక్క మాట చెప్తూ ఉన్నాను. మామూలు వాడి శరీరం మాంసమయం, సాధకుడి శరీరం మంత్రమయం. ప్రతి అణువుల్లో ఆ మంత్ర ప్రకంపనల వల్ల అణువణువు కూడా ఒక తేజస్సు స్వీకరించి దాని స్వాభావికమైన పూర్వ వాసనాగతమైన పాపమాలిన్యం పోతుంది. అదే త్వగస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అని చెప్పడంలో ఆంతర్యమది. ఇదివరకు చేసిన కర్మ ఈ శరీరం అంతా కర్మజనితం. కర్మ అంటే పాపపుణ్యం ఉభయ కర్మజనితం. అది వాటితో తయారైపోయింది. అది త్వక్ అస్థి వీటన్నిటి క్లెన్సింగ్ చేయాలి, అందుకు అనుష్ఠానం చేయాలి. అలా చేసిన వాడిది పూర్ణ పుణ్యుడై పవిత్రమైన తపశ్శక్తి చేత వాడి యొక్క ఇంద్రియములు కూడా మహామహా వజ్రముల వలె తయారవుతాయి, వజ్రాంగములు అవుతాయి. ఇది ఇలాంటి యోగాలు ఎన్నో మనకి శాస్త్రంలో చెప్పారు. ఎంతుందో భారతీయ ఆర్ష విజ్ఞానం, ఎంత విశేషము. మొత్తానికి అలాంటి శరీరం ఇది. అలాంటి శరీరం అయిపోయిందంటే అసుర సంహారానికి పనికొచ్చే అద్భుతమైన ఆయుధాన్ని ఇంద్రుడి చేతికి ఇవ్వగలిగిన ఎముకలున్న శరీరం అది దధీచి. అలాంటి త్యాగశీలైన దధీచి ఆయన దధ్యంగాధర్వణ స్పష్ట్రే వర్మాభేద్యం మదాత్మకం విశ్వరూపాయత్ ప్రాదాత్వష్టాయత్వమధాస్తత. నువ్వు దుర్భేద్యమైన నారాయణ కవచాన్ని స్వీకరించవు, అది చాలా గొప్పది. అది అధర్వవేదీయమైనటువంటి కవచం. అదే కవచాన్ని గట్టిగా పట్టుకుని అనుసంధానం చేసినప్పుడు దధీచి. దానివల్ల ఆయన శరీరం అంతా కవచశక్తి వ్యాపించిపోయింది. అది చూసారా మీరు? కవచాదులు మంత్రాదులు పారాయణ చేస్తే ఎలా తయారవుతుంది. అందుకు నారాయణ కవచం అక్కడ పండిపోయింది ఆ శరీరంలో. అది తీసుకున్నాడు. అది పెద్ద రహస్యం. అందుకు అధర్వణీయమైనటువంటి ఆ వర్మము అనగా కవచము అభేద్యం, అది తీసుకో, దాన్ని స్వీకరించని చెప్పాడు. అప్పుడు సరైన దధీచి ఇచ్చినటువంటి
ఆ భాగములతో ఆయుధాన్ని తయారు చేసుకుని చక్కగా యుద్ధానికి సన్నద్ధుడయ్యాడండి. ఆ యుద్ధంలో వృత్రాసురుడి యొక్క ధాటికి ఏ దేవత నిలబడలేదు. ఆ వృత్రాసురుడు అంత భయంకరంగా వచ్చి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు కూడా చక్కగా బయలుదేరట్ట పట్టుకుని. పైగా ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఇంద్రుడిని కూడా చెడామడా ఎన్ని దెబ్బలు కొట్టాడు. ఆఖరికి వజ్రాయుధం ఉన్న ధైర్యంతో నిలబడే ఇంద్రుడు వజ్రాయుధం జారిపడిపోయింది. జారిపడిపోతూ చూస్తున్నాడు. ఎందుకంటే శత్రువు ముందు ఆయుధం జారిపడిపోవడం పెద్ద అవమానం. చూస్తున్నాడు ఇంద్రుడు. తీసుకో అన్నట్ట. ఎంత గొప్ప చూడండి వృత్రాసురుడు. ఇక్కడ మనకు వృత్రాసురుడు హీరో అయిపోతాడు, ఇంద్రుడు కాదు. ఇది పరిశీలించవలసిన గొప్ప అంశం. తీసుకో అన్నట్ట. శత్రువు తీసుకోమన్నప్పుడు తీసుకుంటే అదొక అవమానం. శత్రువు ఇది అవకాశంగా వినియోగించుకోవాలి, కానీ తీసుకోనట్ట. ఏంటి సంకోచిస్తున్నావు? తీసుకో, నాకు తెలుసులే విజయం నీదేనని అన్నట్టు. ఇది ఒకటి చూడండి. యుద్ధం చేసేటప్పుడు అవతలి వాడు గెలుస్తాడని తెలిసాక యువతల శత్రువు నిజంగా యుద్ధం చేయగలరా? మీ సైకలాజికల్గా ఆలోచించండి, ఒక కథని భావించండి. అప్పుడు అంత రమ్యత ఉందో దీనిలో తెలుస్తుంది. పైగా మొత్తం అర్జునుడి కృష్ణుడు చెప్పినటువంటి యోగం అంతా పండిపోయి కనిపిస్తుంది వృత్రాసురునిలో. ఇది గొప్పతనం ఇక్కడ. ఏంటంటే నీకు జయమో అపజయమో లేదా ఫలాపేక్షో ఇవేవి ఉండక్కర్లేకుండానే నీ కర్మని నువ్వు కేవలం విద్యుక్తము కనుక చెయ్యు అని చెప్పిన దాన్ని చేసిన వాడు వృత్రాసురుడు. చూడండి, ఎందుకంటే ఇది నేను చేయవలసిన పని. ఈ దేహం నాకు కల్పించిన వాడు నాకు ఆజ్ఞాపించాడు. కానీ ఈ దేహంతో నేను చేయవలసిన పని ఏమిటి అంటే ఉపాధితో ఇంద్రుడిని దెబ్బతీయడానికి ఈ శరీరం వినియోగించాడు. అది నేను చేశానంతే. ఇంద్రుడు గెలుస్తాడో నేను గెలుస్తానో నాకు అనవసరం. అలాగని ఆయన ఎలాగూ గెలుస్తాడులే అని నా శక్తిని నేను తగ్గించి ప్రకటించను. నాకున్న శక్తి అంతా ఇంద్రుడిని ఓడించడానికే ప్రకటిస్తాను. సంపూర్ణంగా నా శక్తిని ప్రయోగిస్తాను. ఇది కర్మయోగం అంటే ఏంటో జాగ్రత్త చూడండి. అది నేను సంపూర్ణంగా ప్రయోగిస్తాను. కానీ ప్రయోగించే దేహం నేను కానని నాకు తెలుసు. ఈ దేహం ద్వారా దాని ధర్మం నేను పాటిస్తాను. నేను గెలుపు కోసం ఏం చేయాలో అన్నీ చేస్తా, కానీ గెలుస్తానని నాకు ధైర్యం లేదు. గెలవనని కూడా తెలుసు. జయాపజయాలు లెక్క పెట్టకుండా పనిచేయని చెప్పే మాటే మనకు లెక్క పెట్టమే. అపజయమని తెలిసి కూడా కర్మ చేసేటువంటి మహానుభావుడు ఇతనిది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తన యొక్క కర్మ మార్గాన్ని దాటకుండా ఎంత చక్కగా పాటించాలో దీన్ని బట్టి తెలుసుకోండి. స్వధర్మం ఎంత చక్కగా పాటించాలి, అది కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి గొప్ప విషయం. అందుకే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ, ఆ మాట ఖచ్చితంగా చేసి చూపించిన వాడు వృత్రాసురుడు. అందుకే ఈ కథ ముఖ్యం భాగవతంలో అని చెప్పడం ఎందువల్ల ఆలోచించాడు. ఎన్నున్నాయో తీసుకో, నువ్వు గెలుస్తావని నాకెలా తెలుసు అంటావా? నారాయణుడు ఎవరి వైపు ఉంటారో వాళ్ళు కాక ఇంకెవరు గెలుస్తారయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట! ఒక్కడు ఎరుకు తలదు. నన్వేష భద్రస్తవ శక్ర తేజస హరిర్దధీచేస్తపచాస తేజిత తైనేవ శత్రుం జగి విష్ణుయంత్రితో యతో హరిరిహి విజయశ్రీ గుణాస్తత. ఎక్కడ విష్ణువో అక్కడే విజయం, అక్కడే సంపద, అక్కడే సద్గుణాలు ఉంటాయి. పో, నీకే విజయం నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు పట్టుకున్న ఆయుధం విష్ణు జపం చేసిన వాడి యొక్క తేజస్సు చేత సంక్రమించినది. అక్కడ నాకు విష్ణు తేజమే కనబడుతుంది. అది తీసుకురా అని నీకు సూచన చెప్పినవాడు విష్ణువు. నువ్వు చేసింది నారాయణ కవచం. ఎంతగా ఉంటే ఇంకెవడికి వస్తున్నది అన్నాడు. మరి నేనేం తక్కువ అని కాదు, నాకు విష్ణుకృప బాగా ఉంది. అందుకే విష్ణుమయమైన వజ్రంతో నా యొక్క విషయభోగ పాశములన్నీ ఛేదింపబడి, అంటే శరీరమే విషయపాశం, ఇది ఛేదింపబడి నేను ఆ నారాయణలో లీనమవడానికి ఇదే మంచి అవకాశం అయ్యా. అహం సమాధాయ మనోయథా సంకర్షణస్తరణారవిందే. నా శరీరం నీతో యుద్ధం చేస్తుంది, నా మనస్సు ఆ సంకర్షణ చరణాల మీద ఉంది. ఇదండి ఎంత గొప్ప విషయం. మనసు అక్కడ పెట్టేట ఇక్కడ యుద్ధం చేస్తున్నట్టు, అయితే మనసు ఎక్కడో పెట్టి ఇక్కడ చేస్తున్నట్లేదు, చాలా బాగా చేస్తున్నాడు. అది గొప్ప విషయం. త్వద్వజ్రరంహోలులిత గ్రామ్యపాశ, మళ్ళీ గ్రామ్యపాశం వచ్చేసండి. లౌకిక విషయపాశములన్నీ త్వద్వజ్రరంహాలులిత, ఈ వజ్రం యొక్క తీవ్రత చేత నా యొక్క విషయపాశములు ఛేదింపబడితే నేను వెళ్ళే స్థితి ఏమిటో తెలుసా? గతిమ్ము నిర్యామ్యపవిద్ధలోక, యోగులు పొందే సద్గతిని పొందుతాను కనుక తీసి యుద్ధానికి రా అన్నాడు ఇక్కడ. అంటూ ఏం శంకిస్తున్నావు, భయపడుతున్నావు, తీసుకో, ఏం పర్వాలేదు. ఒకవేళ నాకు మళ్ళీ జన్ముండదా అన్ను అనొచ్చు. ఒకవేళ జన్మిస్తే నేను విష్ణుదాసుడిగానే జన్మించదును గాక, అదో మాట అన్నాడు ఇక్కడ. ఎందుకంటే నిజమైన జ్ఞానం గురించి ఆలోచించేవాడు గత ప్రారంధాలు ఏమున్నాయో నాకు తెలియదు, గత ప్రారంధం వల్ల మళ్ళీ జన్మిస్తానేమో, జన్మిస్తే జన్మించాను పో, అప్పుడైనా నా మనస్సు విష్ణువు మీదే ఉండాలి. ఇది ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ప్రారంధం వల్ల కూడా విష్ణువు నుంచి మనస్సు చెదిరిపోకూడదు. మరి ఒకవేళ నేను గెలిస్తే నాకు స్వర్గం వస్తుంది కదా, నాకు అక్కర్లేదయ్యా స్వర్గం, గుర్తుపెట్టుకో.
నేను యుద్ధం స్వర్గం కోసమో బ్రహ్మ పదవి కోసమో చెయ్యట్లేదు. నాకు తెలుసు, ధ్రువుడు చెప్పిన శ్లోకం గుర్తుందా? బ్రహ్మ పదవితో సహా సర్వ పదవులు కూడా కాలుడి కత్తి విసురుకి ఎగిరిపోతాయని నాకు తెలుసు. అందుకే నేను కోరుకుంటున్నది ఏమిటి, ఇక్కడ ఇంద్రుడితో మాట్లాడుతూ ఇంద్ర అని చెప్పినవాడు తనను తాను మైమరచి నారాయణ అనడం మొదలెడుతున్నాడండి. హే నారాయణ, నేను ఇవేవి కోరుకోవట్లేదయ్యా, ఇప్పుడు యుద్ధం చేస్తున్నాను కనుక స్వర్గం కావాలా నాకు? ననాక పృష్ఠం నచ పారమేష్యం న సార్వభౌమం నరసాధిపత్యం న యోగ సిద్ధిరపునర్భమం వా సమంజసత్వా విరహయ్య కాంక్షే. ఏం మాట అండి ఇది! వృత్రాసురుడు గుండె ఏం చెప్తున్నాడు? నాకు స్వర్గ పదవి లేదు, బ్రహ్మ పదవి అక్కర్లేదు, సార్వభౌమత్వం అక్కర్లేదు, వరుణాదుల వెలే రసాధిపత్యములు అక్కర్లేదు, యోగ సిద్ధులు నేను కోరుకోవట్లేదు, మళ్ళీ పుట్టక్కర్లేదనే మాట కూడా నేను అడగడం లేదన్నాడు. ఎంత గొప్ప మాట అండి! అలా అనగలిగే దమ్ము ఎవరికి ఉంటుంది? ఆ జ్ఞానభక్తుడికి తప్ప. అందుకు పుడితే పుట్టాను భో అనగలిగే దమ్ము వాడుకుంటుంది. నమోక్షస్యాకాంక్ష అనగలిగినంత గొప్ప జ్ఞానం అండి. కులశేఖరాల వారిలో అనలేదా ముకుందమాల్లో? ఇంత గొప్పగా చెప్పారు. అదే చెప్తున్నాడు. అందుకే నాకు అపునర్భవం వాన, మళ్ళీ పునర్భవం అక్కర్లేదన్నది కూడా నాకు అక్కర్లేదయ్యా. అదండి నిష్కామం అంటే. నాకు మోక్షం కావాలని కూడా నేను అనడం లేదు. మరేమిటి? నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదయ్యా. నిన్ను విడచిన జన్మరాహిత్యము కానీ, నిన్ను విడచిన స్వర్గ పదవి కానీ, నిన్ను విడిచిన బ్రహ్మ పదవి కానీ, నిన్ను విడిచిన సార్వభౌమత్వం కానీ, నువ్వు లేని యోగసిద్ధులు కానీ నాకు అక్కర్లేదు స్వామి. నీకోసం తప్పించిపోతున్నాను స్వామి, నువ్వు కావాలి నాకు. నా తాపం ఎలాంటిదో తెలుసా? నా తాపం కోరిక కాదు, తాపం. నాకు భగవంతుడు కావాలి, నాకు కోరిక ఉందండి. కోరుకుంటే లాభం లేదు, తాపం ఉండాలి. ఎంత తాపం ఉండాలో తెలుసా? ఆ తాపం అజాత పక్షా ఇవ మాతరంఖగా స్తన్యం యథావత్సతరాక్షుధార్తా ప్రియం ప్రియేవ విషితం విషణ్ణా మనోరవిందాక్ష దిదృక్షతే త్వాం. హే నారాయణ, నిన్ను చూడాలని నా తపన ఎలాంటిది అంటే, రెక్కలు రాని పక్షి పిల్లలు ఆకలి వేసి బయట ఆహారానికి మేతకు వెళ్ళిన మా అమ్మ ఎప్పుడొస్తుందా అన్న గూట్లోంచి ఎలాగా తల్లి పక్షి కోసం ఎదురు చూస్తుంటుందో, పిల్ల పక్షి, రెక్కలు రాని పక్షి, అలా నీ కోసం చూస్తున్నాను స్వామి, నీ కోసం అలా తప్పించిపోతున్నాను స్వామి. అంతేకాదు, లేగదూడలు ఆ గోవు పాల కోసం ఎంత తప్పించిపోతుంటాయి. అందుకే ఆ గోవు ఇంకా రాగానే లేగన కట్టి ఉంచుతారు చూడండి, అది అలా లాక్కుంటుండదు తాను. ఎంత వేగం ఆ తల్లి పొదుగు దగ్గరికి వెళ్తానా అని, ఎందుకంటే అది తప్పించిపోతుంది. అది ఎలా తప్పించిపోతుందో నిన్ను చూడాలని నేను అలా తప్పించిపోతున్నాను. అంతేగాని ఇంద్రుడిని ఎలా కొడతానా అనేది నా తపన కాదు. విష్ణువుని ఎలా చూస్తానా, ఎప్పుడు చూస్తానా అనే తాపం. ఇంకా ప్రియమైనటువంటి వస్తువు కోసం, అంటే ప్రియుడి కోసం ప్రియురాలు ఎలా తప్పించిపోతుందో నీకోసం ఎలా తప్పించిపోతాను అయ్యా. యా ప్రీతి రవివేకానా విశేశ్వరపాయిని ప్రహ్లాదుని చెప్పలేదా? విషయ వస్తువులందు అవివేకులకి ఎంత ప్రీతి ఉంటుందో వివేకికి విష్ణువునందు అంత ప్రీతి ఉంటుంది. అందుకు నీకోసం అంత తప్పించిపోతున్నాను స్వామి అని మాట్లాడండి. ఈ మాట వినగానే ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు. ఇంద్రోన వజ్రం జగృహే విలజ్జిత. చేతి నుంచి జారిపోయిన ఆయుధాన్ని తీయకుండా సిగ్గుతో తల వంచుకుని ఓరగా చూస్తున్నట్టు ఈయనేమంటున్నాడు అని. అప్పుడు ఏమిటయ్యా పెద్ద, నా దగ్గర ఓడిపోతానని, నేను గెలిచిపోతానని నా బలం చూసి అనుకుంటున్నావా? సిగ్గుపడుతున్నావా? ఈ గెలుపు ఓటమి మన ప్రతాపాల వల్ల వస్తున్నాయి అనుకున్నావా అన్నట్టు ఒకటే మాట. చూడు, మనం బొమ్మలు చూస్తూ ఉంటాం, రకరకాల బొమ్మలు, లేడి బొమ్మ, వాహనం బొమ్మ, అది ఎవడో తాడు పట్టులు అడుగుతూ ఉంటాడు. నడుస్తున్న వాహనం ఒకడు తాడు నడవడం బొమ్మలో మనం చూస్తున్నామే, మనం కూడా అలాగే నడపబడుతున్నాం. అయితే అక్కడ తాడు పట్టి నడిపేవాడిని చూసావు, మన కర్మపాశాలు పట్టి నడిపేవాడు కూడా ఉన్నాడు ఇక్కడ, దాన్ని పట్టి నడుపుతుంటాడు. కానీ గెలుపు ఓటములు ఎప్పుడు ఒకరికి రావయ్యా, ఇది బాగా గుర్తుపెట్టుకో. ఇవాళ గెలిచిన వాడు రేపు ఓడిపోతాడు, ఆ ఓడిపోయిన వాడు మళ్ళీ గెలుస్తాడు. కానీ ఇవాళ గెలిచేయడం కదా, నన్ను మించిన వాడు లేడు అనుకోకూడదు, ఎప్పుడూ దెబ్బతినిస్తాడు. కనుకనే సకాల ఇహ కారణం, కాలం బట్టి ఈ గెలుపు ఓటములు మారిపోతుంటాయి. కనుక ఇవాళ నిన్ను మించిన వాడు లేడు, నువ్వు నెంబర్ 1 అనుకుంటూ మురిసిపోతూ ఉంటావు, సంతోషం, కొంత టైం నీది. తర్వాత ఎవడో నెంబర్ 1 రాగానే అయ్యో అని కుంగిపోకు. అప్పుడు నెంబర్ 1 ఎవడ వల్ల ఏవో, ఇప్పుడు నెంబర్ 2, 3 వీడు దిగిపోవడం కూడా దానివల్లే. కానీ వివేకైన వాడు అప్పుడు గెలుపుని ఇప్పుడు ఓటమిని సాక్షిభూతంగా చూస్తుంటాడే తప్ప అప్పుడు గెలుపుకు పొంగిపోడు, ఇప్పుడు ఓటమి కృంగిపోడు, తన కర్తవ్యాన్ని మర్చిపోడు. ఇది గుర్తుపెట్టుకోండి.
ఇది ముఖ్యం. అందుకు గెలిపోవటం నేను ఇప్పుడు నేను గెలిచేయగలను గొప్పవాడిని అనుకోవట్లేదయ్యా నేను, గుర్తుపెట్టుకో. కనుకని ఇవన్నీ కూడాను ఆయుర్వృద్ధి, సంపద, కీర్తి, ఈశ్వర భావం ఇవన్నీ కూడా వ్యక్తి కోరకపోయినా వస్తాయి, కోరుకున్నా కోరుకోకపోయినా వస్తూ ఉంటాయి. ఏమి చాలామందికి ఓటములు వస్తూ ఉన్నాయి, కోరుకుంటూ వచ్చాయా? దుఃఖాలు వస్తున్నాయి, కోరుకుంటూ వచ్చాయా? ఎవడైనా దుఃఖాన్ని ఓటమని కోరుకుంటాడా? కోరకుండా అవి ఎలా వస్తున్నాయో కోరకుండా ఇవి కూడా అలాగే వస్తాయి, వాడి ప్రారంభవశాత్తు. ఇది తెలుసుకో. కనుక ఇలా వచ్చేటువంటి ఈ అకీర్తి, ఆ అపజయం, వీటి విషయంలో అలాగే మరణం, జీవనం, వీటి విషయంలో సమచిత్తము కలిగి ఉండాలయ్యా. ఇది చాలా గొప్ప మాట, అందరికీ పనికొచ్చే మాట. అంతేగాని ఇవాళ ఓడిపోగానే అందరి మీద కోపము, కానీ ఆ ప్రారంధమే అనుకోడే, అది వచ్చింది బాధ. తస్మాద్ అకీర్తి యశసోర్జయ జయాపజయోరపి సమస్యాత్ సుఖ దుఃఖాభ్యాం మృత్యుజీవితయోస్తథా. ఈ సమబుద్ధి కలిగి ఉండితే వాడు వివేకి. కనుకని ఇవన్నీ కూడా గెలిపోటములు కలగడం ప్రారంధవశాత్తు వస్తుంటాయి. వాడితో మమేకిపోయే మనస్సు సత్వరజస్తమో గుణాల వల్ల అలా అవుతుంటుంది. కనుక నిర్వికారుడైన హరియందు చిత్తం పెట్టుకున్నప్పుడు సాక్షిభూతంగా ఇవి చేయడమే జరుగుతుంది సుమా అని చెప్పగానే ఆయుధం తీయుడు అటుంచండి ఒక్క మాట అనుకున్నట్ట. ఆహా, ఇంద్రుడు ఎంత గొప్పగా మాట్లాడాడు. గతాలీకం, కపటము లేని మహాత్ముడు, ఎంత నిష్కపటంగా మాట్లాడాడు. అది గొప్పతనం అండి. నిష్కపటం చూసి ఇంద్రుడు అనుకుంటున్నాడు ఎంత గొప్పగా ఉన్నది అని. ఆయన వజ్రాయుధం తీసుకుని నవ్వుతూ అంటున్నట్ట. ఎవరితో? వృత్రాసుడితో. అహో దానవ సిద్ధోసి. ఆహా, సిద్ధోసి, సిద్ధుడు అయ్యా నువ్వు అన్నట్టు. సిద్ధుడు ఏది పొందాలో అది పొందినవాడు సిద్ధుడు, సిద్ధోసి. ఎందుకంటే ఇలాంటి బుద్ధి ఉన్నది, అది సామాన్యం కాదు. శ్రీహరికి సర్వసమర్పణము చేసి సమబుద్ధి కలిగినటువంటి మహాత్ముడువు నువ్వు. వైష్ణవి జనమోహిని అయిన మాయని జయించేవయ్యా, ఇంకేం కావాలి అన్నాడు. ఇక్కడ ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని వేదాంతాలు చెప్పినా ప్రతి వాడు కూడా తన దాకా వచ్చేటప్పటికల్లా మాయకు లోనైపోతాడు. ఘటన పటీయసి మాయా విద్వాంసమపి కర్షతి. విద్వాంసుని కూడా లాగిపడేస్తుంది మాయ. అలాంటిది మాయని జయించి నిలబడ్డావంటే సామాన్యమా? అందుకు నిన్నెవడయ్యా వృత్ర అసురుడు అన్నాడు. అసురత్వం లేనివాడవయ్యా నువ్వు మహానుభవ. యద్విహాయ అసురం భావం మహాపురుషతాంగత. నువ్వు అసురుడివి దేవుడువు రెండువు కావు, రెండింటిని మించిపోయిన మహాపురుషుడువు నువ్వు, పరిపూర్ణుడువు. అందుకే రజప్రకృతేస్తవ కల్విదం మహదాశ్చర్యం. అసలు నువ్వు రజోగుణ ప్రధానమైన అసుర జన్మ పొందుతూ ఇంత దివ్యమైన జ్ఞానాన్ని ప్రకటించేవే. ఎందువల్ల అంటే వాసుదేవే భగవతి సత్వాత్మని దృఢామతి. దీన్ని బట్టి తెలుస్తున్నదంటే ఉపాధి ఏ గుణంతో ఉన్నప్పటికీ హృదయం త్రిగుణాతీతుడైన హరియందు ఉంచితే వాడు శుద్ధుడని దీన్ని బట్టి తెలుస్తున్నదయ్యా. ఇంకేం కావాలి? కానీ నీ హరిభక్తికి నమస్కారం అని యుద్ధం చేశాడు. వెంటనే నేనేం చేశాడు తెలుసా? నోరు తెరిచెట్ట. నోరు తెరిచినప్పుడు ఎలా ఉందంటే ఒక పెదవి కింది భాగం, కింద పెదవేమో భూమి మీద ఉందిట, పై పెదవి ఆకాశానికి ఉందిట. మొత్తం అంతా తెరిచాడండి. నోరు ఆక్రమించి తెరిచి అలా పట్టుకున్నట్ట ఎవరిని. అప్పటికే 2 చేతులు నరికేశాడు వజ్రాయుధంతో. వృత్రాసురుడు 2 చేతులు ఇంద్రుడిని నరికివేశాడు. ఇంద్రుడిని ఐరావతంతో సహా మింగేశాడండి ఆయన చేసిన. ఇంకా లోపలికి వెళ్ళి తన యోగమాయా శక్తి చేత స్వామి అనుగ్రహం వల్ల లభించిన వజ్రాయుధంతో దాన్ని అతడి శరీరాన్ని ఛేదించుకుని బయటకు వచ్చాడు ఇంద్రుడు. ధన్యుణ్ణయ్యాను అనుకున్నాడు, ధన్యుడయ్యాడు వృత్రాసురుడు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ విధంగా వృత్రుడు ధన్యుడైన. అసుర శబ్దం వాడలేదు ఇక్కడ. వృత్రుడు ధన్యుడయ్యాడండి. ఇది గ్రహించవలసింది. మొత్తానికి వృతము అంటే ఆవరించినది అని అర్థం. దాన్ని ఛేదించినడు ఇంద్రుడు తేజస్వరూపుడు అని. ఇంద్రశబ్దం కూడా తేజస్సుకి, ఇంద్రదీప్తవు అనేటువంటి ధాతువు ప్రకారంగా తేజస్సు. తేజస్సు అంటే జ్ఞానమే. జ్ఞానము చేత ఆవరించిన దాన్ని ఛేదించడమే ఇందులో కనబడుతున్నది. అది ఛేదించాలంటే నారాయణ అనుగ్రహపూర్వకమైన నిశితమైన పదునైన వివేకమనే ఖడ్గం ధరించాలి. అదే వజ్రాయుధం. ఇది మనం అన్వయించుకోవాల్సింది. ఇందులో యోగపరంగా కూడా చాలా ఉన్నది. ఎముకలతో తయారు చేసింది. ఎముకే పెద్ద వజ్రాయుధం. ఎముక అంటే ఇంకేమిటో వెన్నెముక. అందులోంచి క్రమంగా నీ ఇంద్రియగతమైన తేజస్సు అంతటికీ మూలమేదో పరిశీలిస్తూ మూలాధారం నుండి ఏకీకృతం చేసి తీసుకువెళితే అప్పుడు ఆ యోగశక్తి చేత క్రమక్రమంగా చిత్తము శుద్ధం చేసుకుని ఆవరించి కప్పుముకుపోయిన ఈ మాయ అనబడే వృత్రాసురుడిని ఛేదించగలగడమే ఇందులో వృత్రాసుర సంహారంలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఇది. ఇది దీనిలో లోపల దాగిన అంతరార్థం. దీన్ని కూడా మనం గ్రహించాం. అప్పుడు ఇదంతా విన్న సుఖయోగీంద్రులు గొప్ప మాట అన్నారు. అయ్యా, ఇది చాలా బాగా ఉన్నది, కానీ ఒక్కటి
అంత వృత్రాసురుడు రాక్షసుడే, అతడికి ఇంత వివేకం జ్ఞానం ఎలా ఉన్నది అంటే దీన్ని బట్టి తెలుసుకోవాలయ్యా, అనేక జన్మల్లో చేసిన సాధనలు వృధా పోవు. ఒక పాపం అతడికి ఆ ఉపాధి ఇచ్చింది, చేసిన సాధనల వల్ల కలిగే జ్ఞానం అతడికి ఆ భక్తినిచ్చింది. పాపం వల్ల వచ్చిన ఉపాధి వజ్రాయుధపు దెబ్బతో పోయింది, సాధన వల్ల కలిగిన జ్ఞానం అతడు ముక్తినిచ్చింది అన్నాడు. మరి ఇంతకీ పాపం ఏమిటి, ఆ సాధన ఏమిటి చెప్తున్నాను వినవయ్యా. అతడు చిత్రకేతు అనేటువంటి మహారాజు, అతడు సామాన్యుడు కాడు. గత జన్మలో ఆయనకి సంతానం కలగలేదు, అనేక మంది భార్యలు ఉన్నారు. సంతానం కలగకపోయేటప్పటికల్లా అంగిరస మహర్షి వద్దకు ఆయన ఆశ్రయించితే ఆయన తన తపశ్శక్తి చేత ఒక ఫలాన్ని ఇచ్చాడు. ఇది స్వీకరించు అనగానే ఆ భార్య స్వీకరించింది, సంతానం కలిగింది. కానీ సవతులకి ఈర్ష్య కలిగి ఎవరూ చూడకుండా సంతానాన్ని చంపేశారు. శవం అక్కడ పడింది, భోరుముని ఏడుస్తున్నాడు. ఆ ఏడుస్తున్నప్పుడు ఆ అంగిరసుడు నారదుడు వచ్చారు, అక్కడ ఇద్దరు వచ్చారు. ఎందుకంటే ఫలం ఇచ్చినవాడు అతను, ఉపదేశం చేయడానికి ఈయన, ఇద్దరు వచ్చారు. ఇదిగో నా సంతానం పోయిందని ఆడవడం మొదలుపెట్టాడు. సవతలు కూడా దొంగేడు పడుస్తున్నారు. అసలు విషయం ఏం జరిగిందో చెప్పాడు. చెప్పి ఇతను బతికిస్తే చూడాలని అనుకుంటున్నావా, ఒక్కసారి కాలం తీరిపోయాడు కానీ బతికించమంటావా అన్నట్టు అంగిరసుడు. ఇది బతికించి చూపిస్తావు, సరే చూడన్నట్టు అంగిరసుడు ఒక్కసారి ప్రాణం పోసేట. అతను లేచి కూర్చున్నాడు. ఇదిగో మీ నాన్న అమ్మ అన్నాడు. ఈ ఏ జన్మలో అన్నట్టు ఒక్కటే ఆశ్చర్యపేరుగుళ్ళు. అంటే ఇతడు సామాన్యుడు కాడు, ఎవడో గొప్ప జ్ఞాని. ఏదో ప్రారంధవశాత్తు శైశవ దశలోనే తన ప్రారంధం పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి, అయిపోయిందంతే. ఏ జన్మలో అందరినన్ను అమ్మా నాన్న పిలుస్తాను నేను, ఇప్పుడు ఉపాధికి వీళ్ళ తల్లిదండ్రులు, ఇప్పటికి అంతమంది పోయారే అంతమంది వచ్చారు. అంటే ఇతడి జ్ఞానం శరీరబద్ధమే లేదు. అది అందుకు కర్మ కొద్దీ అందరూ పోస్తుంటారు. బంగారం వస్తువు ఉంది, అది కూడా కొనుక్కున్నాడు. అది బంగారం నాది బంగారం అంటాడు. వాడి కర్మకాలి దరిద్రం వచ్చింది. ఆ బంగారం కూడా అమ్ముకున్నాడు, మారిపోయింది బంగారం ఆ చేతి నుండి ఈ చేతిలోకి. అప్పుడు బంగారం నా అది అనే భావం కూడా పోయింది డబ్బుతో పాటు. కనుక బంగారం చేతులు మారుతున్న కొద్దీ అధికారి మారిపోయాడే కదా. అలాగే జీవుడు కూడా వ్యక్తి నుండి వ్యక్తికి బంగారం మారినట్లుగా జన్మల్లో తల్లిదండ్రుల నుంచి తల్లిదండ్రులకు మారిపోతూ ఉంటాడు. ఎవడది బంగారం అని చెప్తావు చెప్పాను నేను. ఇక్కడ బంగారాన్ని ఆదరి వాడుకునుకున్నాను కానీ బంగారం వాడిదాన్ని నేను అనుకోలేదు. అలాగే ఇది కూడా అన్నాడు. ఎంత చక్కగా చెప్పారండి. వస్తు వినిమయంలా జరిగిపోతుంటుంది జీవుల సంబంధాల వినిమయం. ఎవడికెవడన్నాడు. మొత్తానికి ఇతను వివేకి కాదు, జీవన్ముక్తుడు. కర్మవశాత్తు అలా జరిగాడు. నీకు నా అనుగ్రహం ఉండడం చేత ఒక్కసారి దేహంలోకి వచ్చి నీకు ఉపదేశం చెప్పాడు. ఇంకా ఆయన పని అయిపోయింది, ఆయన ముక్తుడు కనుక దేహం త్యాగం చేసినాడు పో అంటే దేహం పోయిందండి. అప్పుడు ఈ సవతులు మా పాపం చేసామన్నారు, శిశుహత్య జరిగింది. ఈ పాపంలో నాకు భాగస్వామ్యం, ఎందుకంటే భార్య చేసిన పాపం భర్తకి వస్తుంది, నాకు ప్రాయశ్చిత్తం చెప్పండి అన్నాడు. వెంటనే యమునా నదీ తీరానికి తీసుకువెళ్ళి ప్రాయశ్చిత్త కర్మ చేయించారు. ఆ పాప ప్రాయశ్చిత్తం అయిపోయింది, స్నానం చేశాడు. ఇది ఒక్కడి తెలిస్తే మానవ సంబంధాలు పోయేయి అని దుఃఖించడానికి లేదు. ఎవరికెవరు ఏమిటో తెలుస్తున్నది. ఎవడు ముక్తి పొందాడు, ఎవడు సద్గతి పొందాడు, ఎవడు దుర్గతి పొందాడు, ఎవడికి ఏం అనుబంధమో ఇక్కడ చూడండి. మొత్తానికి అంగిరసుడి వల్ల నారదుని వల్ల చిత్రకేతుడికి ఒక గొప్ప ఎరుక కలిగింది. మళ్ళీ నాకు సంతానం కావాలని కోరిక రాలేదు. అది ప్రాయశ్చిత కర్మైన వెంటనే నాకు ఉపదేశం చేయవయ్యా, సత్యమేంటో తెలుస్తోంది, నిలబడట్లేదు, అది ఉపదేశం చేయి. సరే చెప్తున్నాను. కాలం ఒక భయంకరమైన స్వరూపం. కాలరూపుడై సంకర్షణాత్మకుడైన నారాయణుడు నడిపిస్తున్నాడు. కనుక ఈ మాయాజాలం కాలం ద్వారా విసురుతున్న సంకర్షణ స్వరూపుడైన నారాయణును ఉపాసించు, నీకు మంత్రం చెప్తున్నాను ఉపదేశించాడు నారదుల వారు. ఆ మంత్రమే మనం మొదటి రోజు చెప్పుకున్నాం. మరొక్కసారి నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ. మహామంత్రం అండి ఇది, చాలా గొప్పది. భగవంతుని అనుకూలిస్తే రేపు అర్థం చెప్పుకుందాం. మొత్తానికి అంత పరిపూర్ణమైన మంత్రాన్ని చెప్పి ఇందులో విశేషాన్ని బోధించి జపం చేసుకున్నాడు. ఆయన జపం చేయడం మొదలుపెట్టాడు. ఆయనకి శేషరూపుడైన నారాయణుడు దర్శనమిచ్చాడు, అనుగ్రహించాడు. ఇవ్వడమే కాదు, విద్యాధర చక్రవర్తిగా చేసేట. ఎందుకంటే భగవత్ సంబంధమైన సాధనలు మనల్ని క్రమంగా చిత్తశుద్ధినిచ్చి మోక్షాన్ని ఇస్తాయి, సందేహం లేదు. కానీ ఈ క్రమంలో మనకి లౌకికమైన సిద్ధులు కూడా ఇస్తూ ఉంటాయి, తప్పదు, అవి వస్తూ ఉంటాయి. అలాగే ఈయనకి విద్యాధరత్వం వచ్చిందిట. విద్యాధరుల పని ఏమిటంటే ఎప్పుడు సంగీతం, నాట్యం, గానా బజానా, ఎంటర్టైన్మెంట్, ఇది వీరి పని. ఈయన విద్యాధర చక్రవర్తిగా సభలోకి వచ్చేట. మొత్తం విద్యాధర కాంతులు, విద్యాధరులు వాళ్ళ వాద్య పరికరాలు పట్టుకుని పాడడం మొదలుపెట్టారు. ఆపండి అన్నాడు. సంగీతం మీద రుచి లేదు, దీనికి మ్యూజిక్ టేస్ట్ లేదు, నాకున్న టేస్ట్ మీకు లేదు అన్నాడు. మీ మ్యూజిక్ టాలెంట్ అంతా చూపించి విష్ణు కీర్తన గానం చేయండి అన్నట్టు ఇక్కడ అది చెప్పిన మాట. ఎందుకంటే రామా నీ పాటే పాట అన్నారు త్యాగరాజుల వారు. అందుకు భగవత్ సంకీర్తన చేయించేట విద్యాధరులందరి చేత. కేవలం సంగీతం వినోద విద్యగా చూసుకునేటువంటి విద్యాధరులు
దానిని విష్ణు విద్యగా భావన చేసి గానం చేశారు వాళ్ళందరూ. అలాగ విష్ణుగానం చేస్తూ తనకి తపశ్శక్తి చేత లభించిన దివ్య విమానం మీద వెళుతున్నాడు ఎవడు? చిత్రకేతువు. వెళుతూ ఉండగా ఒకసారి కైలాస పర్వతం మీద వెళుతున్నట్ట, మానస సరోవర సన్నిధిలో ఉన్న కైలాసం. అక్కడ శివదర్శనం అంత తేలిగ్గా దొరకదు. ఇదివరకు చేసుకున్న విష్ణు అనుగ్రహం చేత దొరికింది ఇతనికి దర్శనం. ఇక్కడ భాగవతంలో రమ్యమైన ఘట్టం ఉన్నది. ఆ ఘట్టాన్ని ఇతర పురాణ సహకారంతో సహా మనం చెప్పుకోవాలి. చూస్తున్నాడు అక్కడ. చూసేటప్పటికి శివుడు ఎలా ఉన్నాడు అక్కడ? దివ్యమైన దేవగణం ఉన్నది, ఋషిగణం ఉన్నది, అందరూ ఉన్నారు. ఆ మధ్యలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన అంకములో గౌరీదేవి ఉందిట. ఇతరికి ఆ శివుడు అంకములో గౌరీదేవి అంటే అవిభాజ్యమైన శివశక్తైక్య రూపతత్వం అనే స్ఫురణ రాలేదు. ఎందుకంటే ఈశ్వరానుగ్రహం వల్ల ఇతరుల్లో ఒక దశ వచ్చిందే కానీ ఇంకా సంపూర్ణంగా విష్ణు జ్ఞానం కలగలేదు ఇతనికి. ఒక స్థితి మాత్రం వచ్చింది. ఆ స్థితికి వెళ్ళిన అవివేకం పనిచేస్తే దెబ్బతింటారు. కానీ ఇదివరకు చేసిన విష్ణు సాధన మళ్ళీ బయటికి తీస్తుంది. ఇది ఒకటి తెలుసుకోవాల్సింది. అందుకే విష్ణు సాధన ఎప్పటికైనా మనకు సహకరిస్తున్నారని ఈ కథ. అది చూసి అనుకున్నట్ట, ఈ శివుడికి బుద్ధి ఉందా లేదా అనుకున్నట్ట. ఏంటంటే ఎంత స్త్రీమా వ్యామోహం, ఎంత కాముకత్వం. మర్చిపోయాడా కాముణ్ణి కంటి మంటతో కాల్చివేసిన కామారి ఆయన. అది గ్రహించలేకపోయాడు. ఏమనుకున్నాడు? పరమ కాముకుడు. ఎంత కాముకుడు అంటే అంత ప్రేమ ఉంటే అంతఃపురంలో ఒళ్ళో కూర్చోబెట్టుకోవచ్చు ఆవిడ్ని. కానీ నిండు సభలో దేవతల మధ్యలో, ఋషుల మధ్యలో, విరాగులైన యోగుల మధ్యలో, మునుల మధ్యలో పెళ్ళాన్ని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. చిచి అన్నట్టండి ఇది అన్నాడు. ఏమి ఆ మాత్రం వివేకం చుట్టూ ఉన్న యోగులకు లేదా, మునులకు లేదా? వాళ్ళ మధ్య ఈయన ఎలా కూర్చున్నాడు అన్నట్టు. ఇక్కడ చాలా గొప్ప గొప్ప శబ్దంలో వేశాడు. నిర్వికారుడిని శివుడిది విని నవ్వెట్టండి. ఆయన అదొకటి తిట్టలేదు, ఎర్రగా చూడలేదు, నవ్వెట్ట. ఆయన నవ్వూరుకున్నాడా? ఆవిడ ఊరుకోదు. ఇచ్చింది బాధ. శివుడేమీ అనలేదని ధైర్యంగా ఉంటే లాభం లేదు. ఆవిడప్పుడు ఊరుకోదు. ఇలా నవ్వూరుకుంటేనే ఆవిడ బయలుదేరి దక్షిణ పని పట్టింది. నవ్వూరుకున్నట్టు అంతే. ఆయన నవ్వి ఊరుకుంటే యోగులు కూడా విని నవ్వేసేట. అంటే ఓరి అవివేకి అని వాళ్ళకు కూడా అదే కలిగింది. అంతేగాని శివుడిని అన్నారా అని వాళ్ళు అనుకోలే. ఎందుకంటే వాళ్ళు జ్ఞానులే, వీడు అజ్ఞానం తనంతమని శివుడికి ఏమి. కానీ ఆవిడ విని ఎంత పాపం చేసేవరా బాబు అన్నదిట. ఎందుకంటే పరమాత్మ పట్ల ద్రోహం చేస్తే ప్రకృతి ఏదో విధంగా దెబ్బతీస్తుంది. ఆ ప్రకృతి అమ్మవారు. ఆవిడ వెంటనే చూసి ఓరి అవివేకి నువ్వు ఎలా విష్ణు భక్తులు అయ్యేవరా అన్నది. అంతే. ఇది ఆ బుద్ధి అసుర బుద్ధి. నీకు పుట్టింది అసుర బుద్ధి కనుక నువ్వు ఈ అసుర బుద్ధి చేత రాక్షసుడివే పుడతా పో అందుట. వెంటనే దిగేడు. జగన్మాత క్షమించమ్మా, నీ శాపాన్ని స్వీకరిస్తున్నాను. నా తపస్సుతో తొలగించుకునే ప్రయత్నం చేయను, అనుభవిస్తానన్నాడు. అప్పుడు అన్నాడు, చూసేవా విష్ణు భక్తుడు దేన్నైనా ఎలా తట్టుకుంటాడో అని ప్రశంసించట మానవాడు. శివుడు చూడండి ఎంత చక్కగా శాపాన్ని కూడా స్వీకరించడానికి సిద్ధపడ్డాడంటే ఆ సంస్కారం విష్ణుభక్తి వల్ల వచ్చింది. అది మరి అసురత్వం నన్ను నిందించిన దోషం వల్ల వచ్చింది. ఈ కథలో మనం పరిశీలిస్తే నేను విష్ణుభక్తుడిని నిన్ను విర్రవీగి శివుడిని నింద చేస్తే ఏమొస్తుందో కూడా ఇందులో మనం సూచనగా గ్రహించవచ్చు. ఈ కథలో పరిశీలించండి. మొత్తానికి విష్ణుభక్తికి శివనింద అలంకారమేం కాదు, దోషం కూడా. అది ఇక్కడ గ్రహించవలసింది. అందుకు ఆ ఒక్క దోషం చేత ఆయన శాపాన్ని స్వీకరించాడు. ఆ ఫలితంగా అసురత్వాన్ని పొందాడు. కనుక ఏ అసురత్వము వల్ల తప్పు చేశాడో ఆ తప్పు ఫలితంగా అసురదేహం ధరించాడు. కానీ పాపమంతా దేహ రూపంలో వచ్చింది. అతడు చేసుకున్న విష్ణు సాధనంతా అంతఃకరణంలో జ్ఞాన రూపంలో ఉండిపోయింది. ఆ దేహం ఇంద్రుడి యొక్క వజ్రం దెబ్బకు పోయింది. ఆ జ్ఞానం మాత్రమే మిగిలింది. అది మాత్రమే ఇతనికి విష్ణువుతో ఐక్యం కలిగించిందయ్యా. ఇది వృత్రాసుర సంహార గాథ అని వివరించారు. ఈ పరమపావనమైన గాథ వింటే పాప సంహారం దీనికి చాలా ప్రధానమైనటువంటిది. అనేక జన్మల పాప సంహారం కలగడమే కాకుండా మనం అనేక పాపాల వల్ల కోల్పోయినటువంటి మంచి ఏదైతే ఉందో తిరిగి లభిస్తుందట. అది దీని యొక్క ఫలంగా చెప్పారు. అటువంటి దివ్యమైన వృత్రాసుర సంహారం ద్వారా మనం భాగవత కథా శ్రవణాన్ని సంపన్నం చేసుకున్నాం. ప్రవచనానికి స్వస్తి.